నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. అమెరికాలో అమెరికా దిగుమతి చేసుకునే వస్తువుల మీద వేసిన సుంకాలు ప్రపంచ దేశాలని కలవరపరుస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ట్రంప్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, చేస్తున్నటువంటి కార్యక్రమాలేవి అక్కడి ప్రజలకి, స్థానిక ప్రజలకి ఆమోదయోగ్యంగా అనిపించట్ల. అంతకుముందు వీసాల విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు కొంత ప్రపంచ దేశాలని కలవరపరిస్తే, ఇప్పుడు ప్రత్యేకంగా అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ఆయన తీసుకున్నటువంటి ఈ దిగుమతి పెంచడం అన్ని ప్రపంచ దేశాల మీద, ఒక్క దేశం అని కాదు, భారతదేశంతో కలిపి అన్ని దేశాల మీద దిగుమతి సుంకాలు డబుల్, ట్రిబుల్ చేసేస్తే అందరూ ఆందోళన చెందుతూ ఉన్నారు. అమెరికాలో ప్రజలు జీవనం ఎలా అనే పరిస్థితికి వచ్చేసింది అమెరికా ప్రజల ఆలోచన పరిస్థితి. వాళ్ళంతా రోడ్ల మీదకి వచ్చేసారు. నిన్నంతా చూసాం. ఈరోజు ప్రధాన పత్రికలన్నీ వాటినే హైలైట్ చేస్తూ వచ్చాయి. అయితే అంతలా ఆందోళన అమెరికా స్థానికులు ఎందుకు చెందుతున్నారు? అమెరికా స్థానికుల్ని కలవరపెట్టే నిర్ణయాలు ట్రంప్ ఎందుకు తీసుకుంటున్నారు? ట్రంప్‌తో పాటు ఎలాన్ మస్క్‌ని ఎందుకు జాయిన్ చేసి ఎలాన్ మస్క్‌ని కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు? హ్యాండ్స్ అప్ అని ఎందుకు అమెరికా ప్రజలకు లక్షల మంది రోడ్ల మీదకొచ్చి నినాదాలు చేస్తూ ఉన్నారు? ఎందుకు ట్రంప్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు? ట్రంప్ దిగిపో అని ఎందుకు అంటున్నారు? అసలు ఏం జరుగుతుంది అమెరికాలో? ఆ ప్రభావం ప్రత్యేకంగా భారతదేశాన్ని ఏమన్నా ఇబ్బంది పెట్టే అంశమేనా? ఏం జరుగుతుంది అమెరికాలో? సీనియర్ బిజినెస్ జర్నలిస్ట్ చంద్రశేఖర్ గారు ఉన్నారు మనతో. చంద్రశేఖర్ గారు వెల్కమ్ సార్. అలాగే తెలుగు వన్ చీఫ్ ఎడిటర్ శ్రీరామ్ గారు ఉన్నారు. శ్రీరామ్ గారు నమస్తే సార్, స్వాగతం. నేను కొంత చెప్పగలిగాను ఈ విషయంలో. మీ నాలెడ్జ్‌లో ఇంకా కొంత ఉండి ఉంటుంది. మనం ఎక్స్‌పర్ట్ అయిన చంద్రశేఖర్ గారి దగ్గరికి వెళ్ళబోయే ముందు మీ నాలెడ్జ్‌లో ఏముంది దీనికి సంబంధించి? ఫస్టు మనకి ట్రంప్ ఎన్నిక జరగక ముందు, ఎన్నిక కాకముందు ఈ ఎన్నికల్లో మన భారతీయులు కూడా ట్రంప్‌కి చాలా సపోర్ట్ చేశారు. ఎందుకంటే ఆయన బిజినెస్ మ్యాను, ఏదో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అవి ఇవి అని. కానీ ఆయన పైగా ఒకసారి చూసున్నారు. గతంలో ఆయన ఆ దేశ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన చేసిన నిర్ణయాలు అన్నీ కొద్దిగా కామెడీగా ఉండేవి. రోజు వార్తల్లోకి వస్తుండేవారు. అటువంటి వాడు ఈ పెద్ద ప్రమాదం లేదనుకున్నారో ఏమో, అక్కడ బాగా సెటిల్ అయిపోయిన ఇండియన్స్ వీళ్ళు కూడా అవుట్ రైట్‌గా ఆయనకు సపోర్ట్ చేశారు. అందువల్లే అంత భారీ మెజారిటీతో ఆయన మళ్ళీ అధ్యక్షుడయ్యాడు. అయితే ఆయన ఫస్టు జరిగిందేంటంటే వీసాలు ఒకటి ఫస్ట్ ఇది పెట్టేసి, అక్కడ ఉండే ఆహ్, ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఎవరైతే లీగల్‌గా లేరో వాళ్ళని పంపించేస్తున్నానని చెప్పి ఒక ఇండియానే కాదు అన్ని దేశాలు మొదలుపెట్టాడు. అది ఒక రకంగా అమెరికన్స్‌కి మంచిదే. ఆ నిర్ణయం అమెరికన్స్ అమెరికన్స్ మంచిది. స్వాగతిస్తారు గదా! అక్కడ ఇక్కడి నుంచి పాపం చదువుకోవడానికి వెళ్ళిన పిల్లలు కూడా ఇక్కడ భూములు అమ్ముకొని కూడా పేరెంట్సు ఏదో వాళ్ళ పిల్లలు సెటిల్ అయిపోతారని చెప్పి వాళ్ళని చదువులకి విదేశాలకు పంపిస్తే ఒక్కొక్కళ్ళ ఫీజులు ఎంత 20,00,000 నుంచి 40,00,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని అమెరికా వెళ్ళి చదువుతుంటే ఏదో పార్ట్ టైం జాబులు చేసుకుంటారు. దానికి ఒక లిమిటెడ్ అవర్స్ పర్మిషన్ కూడా ఉంది. అది తప్పితే అనాథరైజ్డ్‌గా ఏదైనా పని చేస్తే పట్టుకోవడం ఇలాంటివి ఉండేవి. అయితే అవి మొత్తం పోయినాయి. మొత్తం మళ్ళా ఇప్పుడు ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరిని పట్టుకోవడం మొదలుపెట్టేశారు. ముందు ఎవరి మీదైతే క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్నాయో వాళ్ళని అక్కడి నుంచి పంపించేయడం మొదలుపెట్టారు. సరే, అది అందరికీ తెలీదు. ఇదంతా ఇమిగ్రేషను ప్రాబ్లమ్స్, వీళ్ళందరిని పంపిస్తున్నారు అనుకున్నారు. మన దేశం కంటే ఇతర దేశాల నుంచి ఈ మైగ్రేషన్ చాలా ఎక్కువ ఉంది. ఆ దేశాలకు కూడా ఇట్లాగే స్పెషల్ ఫ్లైట్లు పెట్టి పంపించారు. స్పెషల్ ఫ్లైట్‌లో పంపించి మళ్ళా ఛార్జీలు డబుల్ వసూలు చేశారు. ఇదంతా నడుస్తున్నప్పుడు అమ్మో! మన పిల్లల భవిష్యత్తు ఏమైపోద్దని మనోళ్ళు భయపడిపోయారు. కానీ రాను రాను ఆయన పిచ్చ పరాకాష్ఠకెళ్ళింది. ఆయన ఆ దేశానికి అధ్యక్షుడిగా ఒక రాజకీయవేత్తగా కాకుండా ఆయన బిజినెస్ బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చాడు కదా! అదే చూపిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు ఈ ట్యాక్సులు ఇవన్నీ వేసేటప్పటికి అక్కడ మొత్తం ఈ షేర్ మార్కెట్ మొత్తం కుదేలైపోయింది. ఇక్కడ అదే పరిస్థితి అయిపోయింది. మొత్తం అన్ని రేట్లు పెరిగి ఇన్‌ఫ్లేషన్ వచ్చేస్తుంది. ఈ పరిస్థితుల్లో అసలు మనం ఇక్కడ ఉండగలమా అనే పరిస్థితి ఒకటి. అక్కడ
ఇక్కడ ఎవరున్నా వీళ్ళని మీరు డాక్యుమెంట్ సరిగా లేకపోతే మీరు ఏదో ఒకటి పెట్టి ఇక్కడి నుంచి జనాన్ని పంపించేసేయాలి అనే వాతావరణం అక్కడ కల్పించాడు. దాంతో కొంచెం ఇన్సెక్యూరిటీ బాగా ఇండియన్స్‌లో కూడా, అక్కడ ఉన్న ఇండియన్స్‌లో కూడా వచ్చేసింది. అసలే అమెరికా అంటే ఒకప్పుడు అక్కడికెళ్తే ఆ డాలర్ వాల్యూకి అక్కడేదో బాగా సంపాదించుకోవచ్చు, పీస్‌ఫుల్‌గా బతకొచ్చు, ఇంటికి డబ్బులు పంపించొచ్చు అనేది ఉండే. కానీ ఒక 5, 6 సంవత్సరాల నుంచి అసలు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు వెళ్ళి అక్కడ సంపాదించి పంపించే పరిస్థితి లేదు. చాలామంది ఎప్పుడో వెళ్ళిపోయినోళ్ళు కూడా ఈ మధ్య కాలంలో అక్కడుండే ఎమ్యూనిటీసు వాటికంటే కూడా ఇక్కడ ఇండియాలోనే చాలా సుఖంగా ఉంటుందని ఈ మధ్య చాలా మైగ్రేషన్ జరిగింది. నేను అయితే ఇక్కడికి వస్తాను నేను. ఇది ప్రస్తుతం దిగుమతి సుంకాలు పెంచడం అంటే, ఇది అమెరికన్స్ ఎందుకు రోడ్ల మీదకి వస్తున్నారు? అమెరికన్స్ మాత్రమే వచ్చారు అక్కడ. మిగతా కంట్రీస్ వాళ్ళు ఎవరు రాలేదు. ఒకవేళ వస్తే సివియర్ యాక్షన్ తీసుకుంటామని ట్రంప్ ఆల్రెడీ వార్న్ చేశాడు వాళ్ళని. అందుకనే బహుశా వాళ్ళు వచ్చి ఉండకపోవచ్చు. ఇది అమెరికన్స్ కూడా మంచి చేసేది కాదా? ఎందుకు వాళ్ళు రోడ్ల మీదకు వచ్చారు? ఇది నా ఫస్ట్ ప్రశ్న. తర్వాత శ్రీరామ్ గారు అన్నట్టు బయట కంట్రీస్ వాళ్ళు, ప్రత్యేకంగా భారతీయులు కూడా ఆందోళన చెందాల్సిన అంశం ఎందుకు అవుతుంది? ఇప్పుడు అమెరికన్లు ఎందుకు టెన్షన్ పడుతున్నారు అంటే, ఇప్పుడు సపోజ్ సింపుల్గా చెప్పుకోవాలంటే మనం ఒక వస్తువు కొనాలనుకుంటాం. సరే, సపోజ్ ఒక ఫోన్ కొనాలనుకుంటాం, ఐఫోన్ కొనాలనుకుంటాం. ప్రజెంట్ అది లక్ష రూపాయలు ఉందనుకోండి, చైనాలో తయారవుతుంది. చైనాలో తయారయ్యి అమెరికాకు వస్తుంది. దాని మీద నామినల్గా ఇప్పటివరకు ఇంపోర్ట్ డ్యూటీ ఉండదు. ఈయన వచ్చిన వెంటనే ఏం చేశాడు, ఫస్ట్ ఒకసారి 10% వేశాడు చైనా మీద, తర్వాత మళ్ళీ ఇంకో 10% వేశాడు, ఇప్పుడు ఫ్రెష్గా మళ్ళీ 34% వేశాడు. మొత్తం కలిపితే 54% అయింది. అంటే ₹1,00,000 ఫోన్ కాస్త ఇప్పుడు 1,50,000 పెట్టాల్సి వస్తుంది. ప్రోడక్ట్ వాల్యూ పెరిగిపోతుంది. ప్రోడక్ట్ అంటే ఒక కామన్ మ్యాన్కి జీతం అంత పెరగదు కదా, వేతం మనకు వచ్చే ఇన్కమ్ అంత పెరగదు. సడన్గా 1,00,000 అవుతుంది. సరే, ఐఫోన్ అంటే లగ్జరీ అనుకుంటాం. ఇమీడియట్ వస్తువులు చైనాలో, అసలు అమెరికాలో అసలు ప్రొడక్షన్ చాలా తక్కువ. చాలా వరకు టెక్స్టైల్స్ అనండి, ఎలక్ట్రానిక్స్ అనండి, డే టు డే మనం వాడే వస్తువులన్నీ, నిత్యావసర వస్తువులు చాలా వరకు చైనా నుంచి వస్తాయి. ఇవన్నీ రేట్లు పెరిగిపోయే ప్రమాదం కనిపిస్తుంది. సగటున ఒక ఇంటి మీద అడిషనల్గా $3,000 పడుతుందని ఒక ఎస్టిమేషన్. యావరేజ్ ప్రతి అమెరికన్ కలుపుకుంటే పెద్ద పెద్ద ఫ్యామిలీకి ఇబ్బంది ఏమి ఉండదు, కానీ మిడిల్ క్లాస్కి, లోయర్ మిడిల్ క్లాస్కి, పూర్ పీపుల్కి అది చాలా బర్డెన్ అయిపోతుంది. ఇది దానికంటే ముందు ఇమీడియట్ ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్లో కనిపిస్తుంది. ఇప్పుడు అమెరికాలో ఎలా ఉంటుందంటే, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, త్రూ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. మన దేశంలో తక్కువ, కానీ అమెరికాలో చాలా ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తారు. మార్కెట్ నాస్డాక్ 2 రోజుల్లో ఆల్మోస్ట్ 10% పడిపోయింది. అసలు 10% అంత పెద్ద ఇండెక్స్ నాస్డాక్ అంటే, మొత్తం ప్రపంచంలో ఉన్న కంపెనీలన్నీ, మనం అమెజాన్ అనండి, గూగుల్ అనండి, అన్ని టెక్నాలజీ కంపెనీలన్నీ అందులో ఉంటాయి. అంతంత పెద్ద ఇండెక్స్ ఒక్కసారిగా అంత పడిపోయేసరికి వాళ్ళ పోర్ట్ఫోలియో విలువ పడిపోతుంది. ఇప్పుడు సపోజ్ మీ దగ్గర 10 లక్షలు ఉంది, ఓవర్ నైట్ అది 9 లక్షలకు పడిపోయింది అనుకోండి, ఎంత టెన్షన్ అవుతుంది. పైగా ఇక్కడి నుంచి ఎంత పడుతుందో తెలియదు, అసలు ఇక్కడ నుంచి పెరుగుతుందో లేదో తెలియదు. ఈ గందరగోళం అంతా ఒక టెన్షన్ వాతావరణం క్రియేట్ అయిందనమాట. ఇది అమెరికన్లే ప్రపంచం అంతా గందరగోళం పడుతున్నారు, అమెరికన్లు కూడా ఎక్కువ పడతారు. రేట్లు పెరిగిపోతూ వస్తాయి, మార్కెట్లు పడిపోతూ వస్తుంది, వెల్త్ పడిపోతూ వస్తుంది, ఉద్యోగం ఉంటుందో లేదో తెలియదు. ఇప్పుడు కంపెనీకి ఒక ఎస్టిమేషన్ వేసుకుంటుంది, ఇక్కడ నుంచి 3 years to 5 years ఇలా ఉంటుందని. ఇప్పుడు ఈ డ్యూటీస్ పెరిగిపోవడం వల్ల అంత అతలాకుతలంగా ఉంది పరిస్థితి. కంపెనీలకు ఎవరి జాబ్కు గ్యారంటీ లేని పరిస్థితి, ఏ కంపెనీ ఏ పరిస్థితికి వస్తుందో తెలియదు, ఉద్యోగాల పరిస్థితి, అందరినీ ఒక టెన్షన్లోకి నెట్టేశాడు. అంటే ఈ నిర్ణయం తీసుకోవడం వెనక ట్రంప్ ఉద్దేశం ఏమై ఉండొచ్చు? ఇంతమందిలో అలజడి రేపుతుంది కదా ఇది. అలజడి రేపడం తన ఉద్దేశం అయితే అయి ఉండకపోవచ్చు కదా. తను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడంటే దాని వెనక ఏదో అమెరికాకో, అమెరికన్ ప్రజలకో మంచి చేసేది అయి ఉండొచ్చు కదా. ఇప్పుడు మనం ప్రతి కంట్రీ కొంత ఎగుమతి చేస్తుంది, కొంత దిగుమతి చేసుకుంటుంది. ఆ రెండింటి మధ్య ఉండేదాన్ని డెఫిసిట్, కొరత, లోటు అంటాం, వాణిజ్య లోటు అంటాం. ట్రేడ్ డెఫిసిట్ ఎక్కువ ఉంది. ఇప్పుడు మొత్తం కలుపుకుంటే మన గూడ్స్ వరకు, సర్వీసెస్ కాకుండా అమెరికా చేసుకునే ఇంపోర్ట్స్లో గూడ్స్ ట్రేడ్ డెఫిసిట్ ఎంత ఉందంటే $1.2 trillion ఉంది. హ్యూజ్ అనమాట అది. సర్వీసెస్లో మాత్రం వాళ్ళకు సర్ప్లస్ ఉంది. అంటే పెద్ద పెద్ద కంపెనీలు, గూగుల్ లాంటి కంపెనీలు అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి సర్ప్లస్ ఉంది. అవన్నీ తీసుకున్నప్పటికి కూడా అరౌండ్ $900 billion ట్రేడ్ డెఫిసిట్ ఉంది. ట్రేడ్ డెఫిసిట్ ఎక్కువ అయిపోతుంది, మనకు అసలు మ్యానుఫ్యాక్చరింగ్ లేకుండా పోతుంది, అంతా చైనా పట్టుకుపోతుంది అనేది
ట్రంప్ వాదన మొదట ఫస్ట్ టైం ప్రెసిడెంట్ అయినప్పుడు అదే, ఈసారి అమెరికా మేక్ అమెరికా అగైన్ మాగా అనే నినాదానికి వెనక ఉన్న ప్రధాన కారణం అది. చైనా నుంచి ప్రొడక్షన్ మళ్ళీ వెనక్కి తీసుకొస్తాను, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ నేను ఉద్యోగాలు క్రియేట్ చేస్తాను, ప్రపంచం అంతా మన మీద మన పిక్కు తింటుంది, ఎందుకు మన డబ్బంతా ప్రపంచానికి వెళ్ళిపోతుంది అని వాళ్ళు చెప్పాడు. అది ఎంతైనా ఇప్పుడు ఎలా ఉంటుందంటే మన దగ్గర కూడా అంతే కదా, మన అనే ఫీలింగ్ వచ్చిందనుకోండి, దాన్ని ఇంక మీకు లాజిక్ పోతుంది, అక్కడ ఎమోషన్ వచ్చేస్తుంది. మన అనే ఫీలింగ్ ట్రంప్కి వచ్చినప్పుడు అక్కడ ప్రజలకు ఎందుకు రాలేదు అని అంటున్నాను నేను. ఇప్పుడు కాదు, ఎలక్షన్ ముందు సంగతి ఇది. ఎలక్షన్ ఆయన గెలవడానికి ప్రధాన కారణం ఏంటంటే అసలు వీళ్ళు డెమోక్రాట్లకు అసలు వాళ్ళు దేశం పెద్ద పట్టింపు లేదు, నేను వస్తే ఇట్లా చేస్తాం, మనం మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తా, అమెరికాకి ఉద్యోగాలు తీసుకొస్తాను అని అట్లా తీసుకొచ్చాడు. ఆ నినాదం విపరీతంగా పనిచేసింది. ట్రంప్ ట్విట్టర్ తోడైంది, రెండు కలిసి ఆయన్ని బంపర్ మెజార్టీతో అనుకున్న దానికంటే ఎక్కువ మెజార్టీతోనే గెలిచాడు. సరే, డెమోక్రాట్లు సరైన క్యాండిడేట్ని పెట్టుకోకపోవడం ఎంత గొడవ ఉన్నప్పటికీ కూడా, ప్లస్ ప్రధానమైనది మేక్ అమెరికా అగైన్ ఫస్ట్ అని, అమెరికా ఫస్ట్, సింపుల్గా చెప్పాలంటే అమెరికా ఫస్ట్. ఆ నినాదం బాగా ఆకర్షించింది జనాల్ని. ఇంకా వాళ్ళకి తరతరాలుగా ఉన్న మేల్ డామినేషన్ అనేది, ఇట్లాంటి కొన్ని రేసింగ్, ఇట్లాంటి రకరకాల సమస్యలు ఉన్నాయనుకోండి, వాటన్నింటినీ రెచ్చగొట్టాడు. మనిషిలో ఉన్న భావోద్వేగాన్ని బయటికి తీశాడు. అది బాగా పనిచేసింది, గెలిచింది. ఇప్పుడు అదే అమలు చేస్తున్నాడు. అతనేమి కొత్తగా ఏమీ చేయలేదు, ఏదైతే చెప్పాడో అదే చేస్తున్నాడు. కాకపోతే సివియారిటీ ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఈరోజు ఒక హెడ్జ్ ఫండ్ మేనేజరు 10% వరకు ఓకే, డ్యూటీ బాగానే ఉండేది, కానీ ఇంత వేస్తే ఎట్లా, అసలు ఇది మా హెడ్జ్ ఫండ్ మేనేజర్లు అంటే వాళ్ళందరూ అసలు హ్యూజ్ లాసెస్, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ లాసెస్ వచ్చేస్తున్నాయి. ట్రిలియన్ మొత్తం మార్కెట్ మీద కొన్ని ట్రిలియన్స్ పోయింది, అరౌండ్ 5-6 ట్రిలియన్ డాలర్స్ వాషౌట్ అయిపోయింది అమెరికా నుంచి. అంతంత పోయేసరికి బిత్తరపోతున్నారు అందరూ. ఆ భయం వచ్చేసేసరికి అందరూ బయటకు వస్తున్నారు. బట్ ఆయనేం వెనక్కి తగ్గడు. ఇప్పుడు ఇది రోగం ఉంది మనకి, ట్రేడ్ డెఫిసిట్ అనే ఒక రోగం ఉంది, దీనికి మెడిసిన్ వేయాల్సిందే. ఇప్పుడు కాకుండా ఎప్పుడైనా వేయాలి. మరి అది వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు అక్కడ పీపుల్. అర్థం అంటే చేసుకునే వాళ్ళు ఉంటారు, హార్డ్ కోర్ సపోర్టర్స్ ఉంటారు, ఇప్పటికి కూడా హార్డ్ కోర్ సపోర్ట్ చేస్తూనే ఉంటారు. బట్ దాదాపు 5 లక్షల మంది వీధుల్లోకి వచ్చారు 50 రాష్ట్రాల్లో నుంచి. అంటే చాలా పెద్ద అమెరికన్స్ ఉద్యోగాలు కూడా పోయినాయి. ఎలాగంటే ఎలన్ మస్క్ తోటి ఆయన ఒక కమిటీ వేసాడు. ఆ కమిటీని స్టడీ చేస్తే గవర్నమెంట్లో వీళ్ళంతా వేస్ట్, వీళ్ళంతా ఉద్యోగాలు, వీళ్ళకి ఇంతమందికి అవసరం లేదని ఉద్యోగాలు తీసేశారు. ఆయన ఏదో బిజినెస్లో ఆయన కంపెనీలో రన్ చేసినట్టు గవర్నమెంట్లో ఉద్యోగాలు తీసేస్తే వాళ్ళ జనానికి కడుపు మండదా? ఆ పోయేదంతా అక్కడ గవర్నమెంట్లో ఉండేది అమెరికన్స్ ఎక్కువ కదా. అది ఫస్ట్ అతను చేసిన. అంటే ఇప్పుడు ఇది మస్క్ మీద కడుపుమంట, ట్రంప్ తీసుకున్న నిర్ణయం మీద. ఇంపార్టెంట్. ఇప్పుడు ఉన్న పొలంగా అంత వేల మందిని తీసేస్తావు, డిపార్ట్మెంట్లు ఎత్తేస్తూ వస్తే వాళ్ళకందరికి బాధ కలుగుతుంది. అది ఇది రెండు కలిసి ఆ రెండు కలిసి వాయువు తోడైనట్లు అట్లా. అది ఏమైందంటే ఇప్పుడు ట్రంప్ ఇప్పుడు ఏ పరిస్థితికి వెళ్ళిపోయాడంటే, అతను అడమెంట్గా ఉన్నాడు, నేను ఇంకా ఇందులో మారే సమస్య లేదు, అది వెనక్కి తగ్గనని. ఒకటే మార్గం ఏంటంటే వచ్చి మీరు తగ్గించండి. ఇప్పుడు సపోజ్ ఇండియా మీద 26% వేశారు, మనం ఎక్స్పోర్ట్ చేసే వాటి మీద, మనం ఇంపోర్ట్ చేసుకుంటాం కదా యూఎస్ నుంచి, అవి చేసుకునే వాటి మీద మీరు ఎంత తగ్గిస్తారో చెప్పండి అని. దాని మీద బైలేటరల్ ట్రేడ్స్ అంటారు, ద్వైపాక్షిక చర్చలు అంటాం కదా, ఆ బైలేటరల్ ట్రేడ్స్ డిస్కషన్ నడుస్తున్నాయి. ఈ సంవత్సరం ఆఖరికి ఒక కొలిక్కి వస్తాయని అంచనా వేస్తున్నారు. ప్రతి దేశం అట్లాగే ట్రై చేస్తుంది. ఈ వియత్నాం ఆల్రెడీ చెప్పింది, బంగ్లాదేశ్ చెప్పింది, చాలా దేశాలు వాళ్ళతో కొంచెం తగ్గించుకొని, వీళ్ళు ఇంపోర్ట్ డ్యూటీ వీళ్ళు తగ్గించారనుకోండి, ఆయన తగ్గించే ఛాన్స్ ఉంటుంది. ఇది ఇంక ఇయర్ లాంగ్ ఇట్లా నడుస్తూనే ఉంటుంది. ప్రజెంట్ అయితే ఏం చేసేదేం లేదు. మార్కెట్ ఎక్కడ పడుతుందో అసలు ఏమవుతుందంటేనండి, బిజినెస్కి ఎప్పుడు కూడా ఒక స్టేబుల్ ఎన్విరాన్మెంట్ ఉండాలి, నిలకడగా ఉండాలి. ఇప్పుడు మనం ఈ సంవత్సరం మనకు ₹1,00,00,000 బిజినెస్ జరిగింది, నెక్స్ట్ ఇయర్ 1,10,00,000 మనం చేయగలము అనే నమ్మకం, ఒక కండిషన్స్ పెట్టుకొని వెళ్తారు. ఆ కండిషన్స్ అన్నింటినీ, ఆ అంచనాలన్నింటినీ ఈ టారిఫ్స్ చెల్లాచెదురు చేస్తున్నాయి. అసలు అనిశ్చిత వాతావరణం మొత్తం, ఎటు చూసినా ఒక గందరగోళం, ఏం జరుగుతుందో తెలియదు, ఏ కంపెనీ ఎఫెక్ట్ అవుతుందో తెలియదు, ఏ సప్లై చైన్ ఇంపాక్ట్ అవుతుందో తెలియదు, ఎవరు డంప్ చేస్తారో తెలియదు. ఇప్పుడు మనకు ఆంధ్రా నుంచి రొయ్యలు వెళ్తాయి, పంజాబ్ నుంచి బాస్మతి బియ్యం వెళ్తాయి అమెరికాకి. ఈ రెండు సఫర్ అవుతే వాటిని ఎట్లా మనం ఇక్కడ తయారయ్యే రొయ్యల్ని, పండించే బాస్మతి బియ్యాన్ని ఇక్కడ రైతుకు నష్టం కలగకుండా మనం ఎట్లా చేయగలగాలి, ఎట్లా వాటిని మనం దాన్ని చేసుకోవాలి. మిగిలిపోయింది అనుకోండి, ప్రోడక్ట్ ఎంత లాస్ అవుతారు, రైతు లాస్ అవుతారు. ఇది అన్నీ ఒక సైకిల్ లాగా ఎఫెక్ట్ అవుతూ ప్రతి దేశం మీద ఇట్లా అవుతూ రిసెషన్ వైపు వెళ్ళడం. ఇప్పుడు అమెరికా
వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు అక్కడ కూడా వాళ్ళ మీద దిగుమతి సుంకాలు ఉంటాయి కదా, ఉన్నాయి, అమెరికా ఉన్నాయి. అమెరికా మీద కూడా వేస్తారు కదా. ఉమ్. సో వాటిని కూడా తగ్గించాలనే డిమాండ్ ఏమన్నా అదే ఉందా అసలు ట్రంప్ వైపు? డిమాండ్ అదే. అచ్చా అచ్చా, ఇప్పుడు ఓకే. మనం ఇండియన్ హార్లీ డేవిడ్సన్ మనకి ఇక్కడ ఉండేది, మనకు పెద్ద పెద్ద షోరూములు జూబ్లీ హిల్స్ మనం చూసాం. వాడు తీసేసాడు రీసెంట్గా, అవును. ఎందుకంటే ఇక్కడ ట్యాక్స్లు ఎక్కువ, మనకు దాని మీద 100%, 115% ఎంతో ఉండేది. అదే వాడు చెప్పింది మస్క్ రాగానే. తర్వాత తగ్గించారు అనుకోండి, 15%కి ఎంతో తగ్గించారు. అందుకని ముంబైలో షోరూమ్ ఓపెన్ చేశాడు టెస్లా కార్లకి, తగ్గించారు. అట్లా ఒకదాన్నే కదా, మనకు చాలా కొన్ని విషయాల్లో మనకు సర్ప్లస్ ఎందుకు ఉందంటే మనకు చాలా పెద్ద ఇంపార్టెంట్ కంట్రీ అనమాట అమెరికా మనకి. మన ఇంపోర్ట్ మీద మనకి ఎట్లాగైతే చైనాతో డెఫిషిట్ ఉందో, సర్ప్లస్ ఆ మాదిరి ఉంది మనకు. యుఎస్ అనేది చాలా ఇంపార్టెంట్ కంట్రీ, ఐటీ పరంగా కానీ అగ్రికల్చర్ పరంగా కానీ చాలా సెక్టార్లలో, జెమ్స్ అండ్ జ్యువెలరీ ఇలాంటి వాటిలన్నింటిలో మనకు చాలా ఇంపార్టెంట్ కంపెనీ. నాకు ఇలా మనం మాట్లాడుకుంటూ వెళుతుంటే, మరి ఇలాంటి పరిస్థితి ఉంటే మిగతా దేశాలు సఫకేట్ ఫీల్ అవుతూ ఉంటే, మరి అగ్రరాజ్యం అనే దీన్ని, ఆ హోదాని అమెరికా నిలబెట్టుకుంటుందా లేదా, తర్వాత దీని రిఫర్కేషన్స్ ఎలా ఉంటాయి అనేది మళ్ళీ మీ దగ్గరకు వస్తా. శ్రీరామ్ గారు, ఇక్కడ ఇండియన్స్ ఆందోళన చెందాల్సిన అవసరం ఏంటి, ప్రత్యేకంగా ఆందోళన చెందాల్సిన అంశాలు ఏంటి అమెరికా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు? ఇప్పుడు అక్కడ ఉండే పరిస్థితుల్లో అక్కడ జీతాలకి వీళ్ళు తీసుకుంటే జీతాలకి ఏదో 10 రూపాయలు దాచిపెట్టి ఏదో ఇక్కడ ఇండియాకి సపోర్ట్ చేయాలని కూడా చాలామంది వెళ్తారు. ఇప్పుడు అసలు అక్కడ ధరలు పెరిగిపోయి, అక్కడ ఇప్పుడు ఇళ్ళు కొనుక్కొని సెటిల్ అయ్యారు కదా, రేపు అవన్నీ కట్టుకోవాలి కదా, అన్నీ పెరుగుతాయి కదా, ఇవన్నీ మొత్తం కాస్ట్ అంతా. దాంతో అక్కడ ఉండే వాళ్ళకు బాగా ఇన్సెక్యూరిటీ వచ్చేసింది. ఈ ఈ జనాన్ని వెనక్కి పంపించేసేయడం ఒకటి, నెక్స్ట్ ఈ ఫుడ్ గ్రెయిన్స్ కూడా పెరిగితే మొన్నంతా వెళ్ళిపోయి సూపర్ మార్కెట్ల మీద క్యూలు కట్టి తెచ్చేసుకుంటున్నారట, రేపు భవిష్యత్తులో ఇంకా నెక్స్ట్ మంత్ ఎంత పెరుగుతాయో అని. కానీ అదేం ఒకరోజు జాబ్ కాదు కదా, ఒక నెల తింటారు, 2 నెలలు తింటారు. చూస్తాం ఈ లోపల ఏం జరుగుద్దని వాళ్ళు కూడా వాచ్ చేస్తున్నారు తప్పితే ఏం లేదు. అక్కడ ఆ పరిస్థితి అలా ఉంది. రోజు ఫోన్లలో విషయాలు ఇంటికి వస్తుంటాయి కదా, ఇక్కడుండే తల్లిదండ్రులకు కానీ ఇక్కడుండే కుటుంబాలందరూ కూడా ఒక రకంగా ఆందోళనలోనే ఉన్నారు. బేసిక్గా అది అసలు గ్లోబలైజేషన్ అనేది ఫస్ట్ వచ్చినప్పుడు పివి నరసింహరావు గారు వాళ్ళు వచ్చినప్పుడు ఒక పాలసీ చేశారు. అప్పటి వరకు ఏంటి, ఏ దేశంలో తయారైన వస్తువులు అక్కడే, ఈ బిజినెస్లు ఇంత లేవు, ఏదో లిమిటెడ్గా ఉండేవి, ఆ ట్యాక్స్లు అవి కట్టలేక అప్పుడు ఉండేవి. గ్లోబలైజేషన్ వచ్చాక వరల్డ్ వైడ్గా అన్నీ అక్కడ ప్రోడక్ట్స్ ఇక్కడ ప్రోడక్ట్స్ అక్కడ అమ్ముకోవడం మొదలుపెట్టారు. అప్పటి వరకు మన దేశంలో అంబాసిడర్ కారు ఒక్కటే ఉండేది. ఇప్పుడు అంబాసిడర్ కార్ ఏది? ఈ మధ్య ఏదో కొద్దిగా మోడల్గా ఏదో చేసి వదులుతున్నారు కానీ అయినా కూడా కొనేవాళ్ళు లేరు. ఇప్పుడు అన్ని జర్మనీ కార్లు, కొరియా కార్లు, అమెరికా కార్లు అన్నీ వచ్చినాయి. ఈ మధ్య అమెరికా వాళ్ళు కూడా వాళ్ళ కార్లు మళ్ళీ ఫోర్డ్ అవన్నీ విత్డ్రా చేసుకుంటున్నారు. వాళ్ళకి ఇక్కడ మార్కెటింగ్ సరిగా లేదు, అది ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళా ఈ గ్లోబలైజేషన్ పోయే పరిస్థితులు తెస్తున్నాడు ఇతను. ఎగ్జాక్ట్లీ, ఇంత ట్యాక్సేషన్లు వేస్తే ఇప్పుడు ఎవరి ప్రోడక్ట్లు ఎవరింట్లో వాడు, ఏ దేశంలో వాళ్ళు తయారు చేసుకొని వాళ్ళు తినాల్సిందే. ఆ పరిస్థితి వస్తే బేసిక్గా లాస్ అయ్యేది అమెరికానే. వాళ్ళకి ఆ విషయం, జనాన్ని అసలు వాస్తవాన్ని దాచిపెట్టి అతను అక్కడ వాళ్ళని మోసం చేస్తున్నాడా లేకపోతే ఏంటనేది. ఎందుకంటే ఆల్రెడీ క్రైసిస్లో ఉంది అమెరికా. ఆ క్రైసిస్లో ఉన్న దేశంలో ఇప్పుడు ఇలా చేస్తే పని చేసేవాళ్ళే ఇండియన్స్, లేకపోతే వేరే దేశాల వాళ్ళు. క్రైసిస్ ఏంటి అమెరికా? ఇది అక్కడ కూడా ఉందండి. ఇప్పుడు ఈ మొత్తం ఫైనాన్షియల్గా క్రైసిస్ ఏముంది ఆ దేశంలో, అంతా ఎప్పటి నుంచో ఉంది, అది అండర్ కరెంట్ నడుస్తుంది. దాని గురించి నాకంటే వీరే ఎక్కువ చెప్పగలుగుతారు. ఇప్పుడు అమెరికా ఎలాంటిదంటే, అమెరికా బలం అంతా డాలర్లో ఉంది. ఇప్పుడు డాలర్ ఇస్ అ రిజర్వ్ కరెన్సీ. మనం డాలర్ చేతిలో ఉంటే ప్రపంచంలో ఎక్కడికైనా తిరగచ్చు. మనం ఎంత కావాలంటే అంత ప్రింట్ వేసుకుంటున్నారు వాళ్ళు. దట్ ఈస్ అడ్వాంటేజ్. ఇప్పుడు మనం కరెన్సీ ఇష్టం వచ్చిన రూపాయిని మన పొలిటీషియన్ అన్నాడు ఆ మధ్య, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరే ఉన్నది ప్రింటింగ్ మిషన్లు, ప్రింట్ వేసుకుంటే అయిపోతుంది కదా అని. ప్రింట్ వేసుకుంటే ఏమవుతుంది, ఇప్పుడు అందరి దగ్గర లక్షలు ఉన్నాయనుకోండి, పోయి మార్కెట్లో ఇష్టం వచ్చినట్లు కొంటారు, రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి. ఇన్ఫ్లేషన్, హైపర్ ఇన్ఫ్లేషన్ అంటారు. శ్రీలంకలో చూసాం, పాకిస్తాన్లో చూసాం, జింబాబ్వేలో చూసాం, వెనిజులాలో చూసాం. అందుకని మిగతా దేశాలకు దేనికి ఇట్లా ఇష్టం వచ్చినట్లు ప్రింట్ వేసుకోలేవు. కొంత ఫెసిలిటీ ఎవరికైనా ఉందంటే అది అమెరికాకే ఉంది, బికాస్ ఆఫ్ డాలర్ రిజర్వ్ కరెన్సీ. ఎంత ప్రింట్ వేసుకున్నా వాళ్ళకి ఆ కరెన్సీ అనేది చాలా పెద్ద బలం. దానివల్ల వాళ్ళకి ఎంత డెఫిసిట్. ఇప్పుడు నిజానికి అమెరికా మార్కెట్ దాని జీడిపి $28 ట్రిలియన్ 2024లో.
మార్చి ఫస్ట్ వీక్ ఆ ప్రాంతంలో దాని నేషనల్ డెట్ మొత్తం $36 ట్రిలియన్ ఉంది. అంటే జీడిపి కంటే కూడా జీడిపి $28 ట్రిలియన్ అయితే దాని అప్పు రుణాలు డెట్ నేషనల్ డెట్ దానిది $36 ట్రిలియన్ ఉంది. జీడిపి కంటే చాలా ఎక్కువ ఉంది. మామూలు పరిస్థితుల్లో వేరే దేశాలు అయితే అంతంత జీడిపిలతో ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరిగిపోవడాలు రకరకాల సమస్యలు అన్నీ వస్తాయి. ఎట్లా సస్టైన్ కలుగుతుంది మరి? డాలర్ ఉంది వాళ్ళకి, డాలర్ కరెన్సీ ఉంది. ఇప్పుడు డాలర్లో అమెరికన్ గవర్నమెంట్లో సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది ప్రపంచం అంతా కాన్ఫిడెంట్ అనమాట. దాని దగ్గర డబ్బులు పెడితే ఎక్కడికి పోవు. ఇప్పుడు పేద దేశాల దగ్గర ఎవరు డబ్బులు పెట్టాలనుకోరు, ఏమవుతుందో తెలియదు. చిన్న చిన్న దేశాల దగ్గర పెట్టరు డబ్బులు. అమెరికాలో అమెరికన్ డాలర్స్లో అమెరికన్ సెక్యూరిటీస్లో బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే సేఫ్గా ఉండొచ్చు, నిశ్చింతగా ఉండొచ్చు. అదే మనం అందరూ అమెరికా వెళ్ళాలనే కారణాన్ని ఆ సేఫ్టీ, అక్కడున్న ఫ్రీడము, డెమోక్రటిక్ వాల్యూస్, ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ అమెరికాని గొప్ప దేశంగా నిలబెట్టాయి. సరే వాళ్ళు యుద్ధాలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఈయన వచ్చి ఫస్ట్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ని దెబ్బతీస్తున్నాడు, ఇన్స్టిట్యూషన్ దెబ్బతీస్తున్నాడు, జెండర్ ఈక్వాలిటీని దెబ్బతీస్తున్నాడు. అసలు ఒకటేమిటి మొత్తం అంతా మళ్ళీ హిట్లర్ టైంలో మనం ఎలాంటి వాతావరణం చూసామో ఆ టైంకి వెళ్తున్నాడు. సెకండ్ వరల్డ్ వార్, ఫస్ట్ వరల్డ్ వార్ మధ్యలో రిసెషన్ వచ్చింది మీకు 1929లో. చాలా పెద్ద రిసెషన్ ప్రపంచాన్ని అంత అతలాకుతలం చేసింది. అలాంటి పరిస్థితి తీసుకొస్తున్నాడు. అది అంత భయం. మనకు చరిత్ర ఒకటి ఆల్రెడీ ఒక రెఫరెన్స్గా ఉంది అక్కడ. ఓ పక్కేమో అతను హిట్లర్ను చూపిస్తున్నాడు, హిట్లర్ను ఆదర్శంగా చెప్తున్నాడు మస్క్. హిట్లర్ భావజాలం అంతా డైరెక్ట్గా చెప్పకపోయినా కూడా ఇవన్నీ అమెరికా అంటే ఫ్రీడమ్, స్వేచ్ఛ. మీకు అమెరికా అంత గొప్ప దేశం ఎందుకైందంటే హిట్లర్ కారణంగా అందరినీ చంపేసేవాడు. యూదులంటే కనపడదు, యూదులను చంపేసేవాడు. ఆ దెబ్బకి ఏమైందంటే యూదులే కాదు, టాలెంట్ మొత్తం అమెరికాకి వెళ్ళిపోయింది. యూరోప్ నుంచి యూరోప్ దెబ్బతినిందంటే కారణం ఆ టైంలో టాలెంట్ డ్రెయిన్ అనమాట. అదంతా అక్కడికి వెళ్ళి అమెరికాను గొప్ప దేశంగా చేసింది. ఆ రోజున హిట్లర్ టైంలో ఏం జరిగిందో ఇప్పుడు ఈయన అట్లా చేస్తున్నట్టుగా ఉంది పరిస్థితి. ఆ టాలెంట్ అంతా మళ్ళీ బయటికి ఇంకో దేశానికి పోయే పరిస్థితి తీసుకొస్తున్నాడు. అది నిజంగా దేశాన్ని అభిమానించేవాళ్ళు, దేశం బాగుండాలనుకునే వాళ్ళందరినీ ఆందోళన చెందేలా చేస్తుంది. రిఫర్కేషన్స్ గురించి ఆలోచించకుండానే ట్రంప్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడా? ఆయన చెప్పే లాజిక్ ఏంటంటే మనదంతా చైనా పట్టుకుపోతుంది, వియత్నాం పట్టుకుపోతుంది, బంగ్లాదేశ్ పట్టుకుపోతుంది, లేకపోతే ఇండియా తీసుకువెళ్ళిపోతుంది మన డబ్బంతా. మన మ్యానుఫ్యాక్చరింగ్ ఉద్యోగాలన్నీ అటు వెళ్ళిపోయినాయి, మనం వెనక్కి తెచ్చుకోవాలి. గూడ్స్ అండ్ సర్వీసెస్ రెండు కలుపుకుంటే, వస్తువులు సేవలు రెండు కలుపుకుంటే దాన్ని మనం తగ్గించుకోవాలి, మన కంపెనీలు వెనక్కి తీసుకురావాలి, మన ఇన్వెస్ట్మెంట్ వెనక్కి తీసుకురావాలి అనేది ఆయన ఉద్దేశం. ఇవన్నీ గ్రాడ్యువల్గా చేసుకోవాల్సిన విషయాలు. ఇప్పుడు ఒక హెడ్జ్ ఫండ్ మేనేజర్ చెప్తున్నాడు, ఇవాళ మీరు 10% ద్వారా వెళ్తే, స్లోగా వెళ్తే ఇది ఉండదు. సడన్గా 20%, 30%, 50% వేసేస్తే అసలు ఆ కంపెనీ ఎక్స్పోర్ట్ చేసే కంపెనీ ఏం కావాలి? ఇప్పుడు దాని మీద డిపెండ్ అయిన, ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఒక కంపెనీ ఎక్స్పోర్ట్ చేస్తుంది, సడన్గా 26% ఇక్కడ వస్తువు పెరిగిపోతే, వాడికి ఆ వస్తువులు సేల్ కాకపోతే ఆ ఉద్యోగాలు పోతాయిగా. ఉద్యోగాలు వాడిన ఎంతమంది నడుపుతాడు? 100 మంది నడిపాడు, 50 మందికి తీసుకొస్తాడేమో. ఆ 50 మంది రోడ్డు మీద పడతారు కదా. ఇట్లా ప్రపంచం అంతా ఇట్లా ఒక అల్లకల్లోలము, ఒక అనిశ్చితి, ఒక టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసి పెట్టాడు. అది చాలా బాధ పెడుతుంది. ఎవరైనా మనిషి అనేవాళ్ళని, ఎవరినైనా జీవితం రేపు మనకి ఎట్లా ఉంటుందని ఒక టెన్షన్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు ఇలాంటి నిర్ణయాలు స్లోగా తీసుకోవాలి. ఎకానమిస్టులను సలహాలు తీసుకొని ఎట్లా చేస్తే బాగుంటుంది, ఒక మనకి ఇంత డెఫిసిట్ ఉంది, దీని నుంచి మనం ఎట్లా బయటపడాలి అన్నప్పుడు గొప్ప నోబెల్ లారెట్స్ ఉంటారు అమెరికాలో, బోర్డు ఎంతమంది ఉన్నారు ఎకానమిస్టులు, వాళ్ళందరితో ఒక కమిటీ వేసి ఎవరైనా డెమోక్రటిక్ పర్సన్ అయితే అలా చేస్తాడు. ఈయన డెమోక్రటిక్ కాదు, ఈయన ఒక అదో రకమైన మెంటాలిటీ. ఆయనకు ఏజ్ వల్ల వచ్చిన సమస్య, లేకపోతే అరగెన్స్ బై నేచర్, ఆయన బ్యాక్గ్రౌండ్ వల్ల, రేషియల్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, దానివన్నింటి వల్ల ఒక అరగెన్స్, ఎన్ని కారణాలు కలిసి అటు దోచన చేసుకుంటూ పోతున్నాడు. అంటే ఇక్కడ అమెరికా దిగుమతి సుంకాలు పెంచేస్తే ఆ దిగుమతి మిగతా దేశాలు ఏమైతే అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాయో ఆ ఎక్స్పోర్ట్స్ అన్నీ ఇండియాకి వచ్చి ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తే అప్పుడు ఇండియా వాల్యూ పెరుగుతుంది కదా, అది ఇండియాకి కాస్త బెనిఫిట్ అవుతుందేమో కదా అనే ఒక ఇది ఉంది సార్. ఇక్కడ పాయింట్ ఏంటంటేనండి, ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, మనం సపోజ్ ఒక వస్తువుని ఇక్కడ నుంచి మనకు ఎక్స్పోర్ట్ అవుతుంది, చైనా నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది. చైనా వాడు అక్కడికి రేట్ ఎక్కువైపోయి వీడి దగ్గర సరుకు ఆగిపోతుంది, చైనా వాడి దగ్గర ఆగిపోతుంది, చైనా కంపెనీల దగ్గర. వాడు ఉద్యోగాలు తీసేసుకోలేడు కదా, ఆపుకోలేడు ప్రొడక్షన్. బండి నడుస్తుంది, అంతా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అంతా నడుస్తుంది, ప్రొడక్షన్ వస్తూనే ఉంది. దాని అంతా ఎక్కడ అమ్మాలి? ఎక్కడ మార్కెట్ ఉంది? పెద్ద మార్కెట్ ఇండియా. ఇప్పుడు చైనా వాడికి ఆల్రెడీ ఇక్కడ అంతా ఒక నెట్వర్క్ ఉంది, తీసుకురావడం ఉంది. ఆ డంప్ చేస్తాడేమోననే ఒక భయం మనకుంది. ఇప్పుడు అంటే ఇక్కడికి వచ్చి ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తే ఇక్కడ
ప్రొడక్షన్ స్టార్ట్ ఇక్కడ నుంచి వేరే కంట్రీస్కి ఇప్పుడు పంపించుకోవడానికి అక్కడ అవకాశం అక్కడ ఉంటుంది. 54% అనుకోండి, ఇక్కడ 26% అనుకోండి, చైనా కంపెనీ ఇండియాలో తయారు చేసింది అనుకోండి, అడ్వాంటేజే. కానీ ఇదంతా లాంగ్ టర్మ్ ప్రాసెస్ కదా. ఒక ఫ్యాక్టరీ పెట్టి దాని నుంచి ప్రొడక్షన్ తీసుకోవడానికి 2 to 3 years పడుతుంది. 2 to 3 yearsలో ఎన్ని మార్పులు వస్తాయో తెలియదు. మళ్ళీ బయలెటరల్ ట్రేడర్స్ ఏమైనా జరిగి కొన్ని కంట్రీలు మీ మీద మేమేమేయము, మా మీద మేమేమేయము. సో 0% అని ఫ్రీ ట్రేడ్ అంటాం కదా మనం. ఇప్పుడు యాపిల్ అదే ఐఫోన్లు తయారీకి ఇండియాలో యూనిట్ పెట్టారు, అంటే అసెంబ్లింగ్కి. అమెరికన్ కంపెనీ అసెంబ్లింగ్ అది ఒకటి. ఇప్పుడు అవి ఫస్ట్ చైనాలోనే అసెంబ్లింగ్ జరిగాయి. కంపెనీ ఏమో అమెరికా వాళ్ళది, మార్కెటింగ్ అంతా అక్కడి నుంచి జరిగేది. ఈ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు కాబట్టి ఇండియాలో రేట్లు తగ్గుతాయి అనుకున్నారో ఏమో. అసలు ఇక్కడ తయారు చేయకముందు నుంచి స్లోగా ఈ ఐఫోన్ అనేది ఇండియా మార్కెట్లో చిన్నగా వచ్చేసింది, చాప్ కింద నీరులాగా. అంటే దానికి ఉండే అది ఒక అనదర్ కంప్యూటర్, అది అంతే, ఆ ఫోన్ కాదు. అంత కంఫర్ట్ ఉంటుంది దాంట్లో ఉండే ఫీచర్స్, దానికి ఉండే సెక్యూరిటీ ఫీచర్స్ అవి చాలా ఉపయోగం. కాస్త స్టేటస్ సింబల్ లాగా కూడా అయిపోయింది, స్టేటస్ సింబల్ లాగా కూడా అయిపోయింది. వాళ్ళు అందుకే ప్రతి సంవత్సరం దాన్ని మోడల్స్ మార్చి చాలా టాప్ బిజినెస్ చేస్తున్నారు. మామూలు ఫోన్ 30,000, 20,000, 15,000, 10,000లో కూడా ఫోన్లు దొరుకుతాయి. కానీ అది ₹1,00,000, 2,00,000 పెట్టి కూడా కొంటున్నారు. ఎందుకంటే అది లెవెల్స్ దాంట్లో ఉండే అది ఒకటి. అయితే ఈ మధ్య ఇప్పుడు ఈ గొడవ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు నేను చదివింది ఏంటంటే, దాదాపు ఒక 5 ప్రత్యేకమైన కార్గో విమానాల్లో ఇక్కడి నుంచి 9 మిలియన్ క్రోర్స్ వాల్యూ చేసే ఇక్కడ ఇండియాలో తయారైన ఐఫోన్లన్నీ అమెరికాకి పంపించేశారు. అంటే ముందే వాళ్ళే తీసుకెళ్ళిపోయాడు, ఆ కంపెనీ వాడే తీసుకెళ్ళాడు. ఎందుకంటే లేట్ అయితే మళ్ళీ ట్యాక్స్లు 9వ తారీఖు నుంచి డ్యూటీ పెరుగుతుంది. అట్లాగే ఈ నగలు, ఇప్పుడు వజ్రాభరణాలు ఉన్నాయి కదా, మామూలుగా అయితే $60 మిలియన్ అట్లా జరిగేదట. $455 మిలియన్ ఈ వారం రోజుల్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోయినాయి. $1 బిలియన్ వర్త్ ఉండే వజ్రాభరణాలు ఇప్పుడు ఇండియా నుంచి ఈ వారం రోజుల్లోనే అమెరికాకి షిప్మెంట్ చేసేసారట. అంటే ఇవన్నీ వస్తున్న వార్తలు. అంటే ఏదో ఒక టెంపరీగా 4 రోజులు, ఎందుకంటే ఇమీడియట్గా మార్కెట్ మీద ఎఫెక్ట్ పడకుండా పాత ధరల మీద అమ్ముకోవడానికి అక్కడ ఉండే బిజినెస్ పీపుల్ వాళ్ళ ప్రోడక్ట్లు వాళ్ళు ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ ఉన్నాయన్నీ అక్కడే తెచ్చేసుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ తాత్కాలికమే, కానీ లాంగ్ రన్లో మళ్ళీ ఇదే పాలసీలు కంటిన్యూ అయితే అన్ని రేట్లు పెరుగుతాయి. ఇప్పుడు అక్కడ కూడా చాలా కష్టం. మరి అలా అప్పుడు ఇండియాలో కొనుక్కోవడమే ఐఫోన్ తక్కువ రేట్కి వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు కదా. కానీ కంపెనీ బ్రాండ్ వాళ్ళది కదా, బ్రాండ్ వాళ్ళదే. ప్రైస్ విషయంలో ఇండియాలో తగ్గే అవకాశం పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు అదే ఆ కన్ఫ్యూజనే ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడ తగ్గిపోయింది అనుకోండి, రేట్ ఎక్కువైపోయి. అదే పాయింట్ ఏంటంటే, కంపెనీ సపోజ్ ఒక 10 లక్షల ఫోన్లు తయారు చేస్తుంది ఒక కంపెనీ, అది అంతకుమించి తగ్గించింది అనుకోండి, ఉద్యోగాలు పోతాయి. గవర్నమెంట్ ఒప్పుకోదు. చైనా వాడు అదే 10 లక్షలు ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటాడు. అమెరికాలో సపోజ్ 10 లక్షలు అమ్ముడే ఫోన్లు 5 లక్షలకు వచ్చాయనుకోండి, మిగిలిన 5 లక్షలు ఏం చేయాలి? అవి ఈ ఇండియా లాంటి మార్కెట్లోకి ఒక డంపులాగా వచ్చే ప్రమాదం ఉంది. అందుకనే స్టీల్ షేర్లు, అల్యూమినియం షేర్లు ఇవన్నీ అతలాకుతలం అవుతున్నాయి. ఎక్కడ డంప్ చేస్తారు? చైనా వాడు లార్జెస్ట్, మనకు బాగా డంప్ చేస్తే ఇండియాకి నష్టమా? డంప్ చేస్తారనుకోండి, ఇక్కడ కంపెనీలకి నష్టం కదా. ఇప్పుడు మార్కెట్లో డంప్ చేసే సరుకు ఎక్కువైపోయింది అనుకోండి, ఏమవుతుంది? రేట్ పడిపోతుంది. ఇక్కడున్న కంపెనీలు ఎఫెక్ట్ అవుతాయి. దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలనే దాని మీద గవర్నమెంట్ వైపు నుంచి ఇంకా ఇంటర్నల్గా చేస్తూ ఉంటారు, ఏం చేద్దాం ఎట్లా అనేది. ప్రజెంట్ అయితే ప్రస్తుతం బయటకి చెప్పలేదు, కానీ వాళ్ళు అన్నిటికంటే ముందుగా మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళ ఆలోచన ఏంటంటే, అమెరికాతో బైలేటరల్ ట్రేడ్ డీల్ పెట్టుకుందాం, అగ్రిమెంట్, ద్వైపాక్షిక ఒప్పందం. అది దాని మీద డిస్కషన్. ఈ ట్రేడ్ డిస్కషన్స్ ఎలా ఉంటాయంటే సంవత్సరాల తరబడి సాగుతాయి. ఇప్పుడు వాళ్ళు అదంటారు, మీదంటారు, అది అడుగుతారు, చాలా కండిషన్స్, చాలా మాటల తరబడి సాగితే మనకిప్పుడు ఇదేమి ప్రొడక్షన్ కాదు. ఐ మీన్ ప్రొడక్షనే. ఆక్వా విషయానికి వస్తే, ఆక్వా డే టు డే రెగ్యులర్గా జరగాల్సినటువంటి వ్యాపారానికి సంబంధించింది. సో సంవత్సరాల తరబడి సాగితే ఇక్కడ రైతులు అంత వెయిట్ చేసే అవకాశం ఉండకపోవచ్చు కదా. సో చంద్రబాబు నాయుడు గారు పీయూష్ గోయల్తో మాట్లాడాను అని, ఆమె పురంధేశ్వరి గారు నిర్మలా సీతారామన్తోనూ చర్చలు జరుగుతున్నాయి, సార్ట్అవుట్ అవ్వచ్చు అన్నట్టుగా చెప్తున్నారు. అంటే వాళ్ళు ఆశించినంత త్వరగా సార్ట్అవుట్ అయ్యే అవకాశం ఉంటుందా?
ఇప్పుడు ట్రంప్ ఎలా ఉంటాడంటే, మోదీ నాకు మంచి ఫ్రెండ్, మై బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఉంటాడు. ఎక్కడ ఫ్రెండ్ వరకు ఫ్రెండే, కలిసి భోజనం చేద్దాం అంతవరకు ఓకే. బట్ బిజినెస్సే. ఈ విషయంలో అసలు కాంప్రమైజ్ ఏది లేదు. ఇప్పుడు బ్రిటన్ కంటేనండి, బ్రిటన్ ఎలాంటిది, వాళ్ళ ముత్తాత అమెరికాకి, దానికంటే గొప్ప ఏం కాదు కదా మనం. అలాంటి బ్రిటన్ మీద కూడా 10% వేశాడు, యూరోప్ మీద 20% వేసినట్టున్నాడు. అట్లా వాళ్ళకంటే కూడా మనమేమి, మన వాళ్ళేమో బెటర్గా మనతో డీల్ చేస్తాడు, మనం అట్లాంటి ఆశలు ఏమి ఉండవు. బట్ మనం తగ్గించాలి, ఇదంతా ఓవర్ నైట్ జరిగే వ్యవహారం కాదు. ఆ లోపల ఏమవుతుందంటే ప్రైస్ పడుతుంది. ఆల్రెడీ రొయ్యల ప్రైస్ రేటు తగ్గింది, రేట్లు మనకు తగ్గినట్లు వస్తున్నాయి. ఏం చేస్తారు, రైతు కొంత భరించాలి, అక్కడ కన్జ్యూమర్ కొంత భరించాలి, మధ్యలో కంపెనీ వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు అందరూ షేర్ చేసుకోవాలి ఇంకా బడ్డన్ని. 26% పడుతుంది. రైతు కొంత భరించడం అంటే దానికి సీడ్, ఆ మేరకు గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి. దాని ఫీడ్ ఇదంతా పెట్టడం అయితే తగ్గించలేడు. అప్పుడు చేయగలిగేది ఏంటంటే అంటే లాభాలు తగ్గిపోతాయి, లాభాలు తగ్గుతాయి, అంతిమంగా లాస్ అవుతాడు అంతే. లాభాలు తగ్గొచ్చు, అల్టిమేట్గా లాస్ కావచ్చు. మనకు చాలా ఇంపార్టెంట్ సెక్టర్ మనకు రొయ్యలు. ఆంధ్రాలో మనకు దేశానికి మంచి ఫారెక్స్ తీసుకొచ్చేది కూడా అది బాగా ఇబ్బంది అవుతుంది. మరి దాన్ని ఎట్లా సార్ట్అవుట్ చేస్తారు ఇవన్నీ. ఇప్పుడు ఇది ఎలాంటిది అంటారంటే, ఒక 5-6 వారాలు పోతే కానీ దీని మీద ఒక క్లారిటీ రాదు. ఎవరెవరి మీద ఎంతెంత ఎఫెక్ట్ పడింది, ఎలా పడింది. ఇప్పుడు అంత గందరగోళంలో ఉన్నారు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతంత వేస్తాడు. ఆల్టర్నేటివ్ మార్కెట్ ఏమన్నా ఉంటుందా సార్ మనకి ప్రత్యేకంగా? ఆల్టర్నేటివ్ ఇప్పుడు రొయ్యలు ఎక్కువ తినేది వాళ్ళకు, ఎందుకంటే అమెరికాలో, యూరోప్లో ప్రొడ్యూస్ చేయాలా. ఇప్పుడు ప్రొడక్షన్ వాళ్ళకి లేదు, ప్రొడక్షన్ లేదు. వాళ్ళ ప్రొడక్షన్ ఏంటంటే వాళ్ళ వేరు, వాళ్ళదంతా వేరే. అగ్రికల్చర్ మనకు చాలా ఎక్స్పోర్ట్ చేస్తారు అమెరికా వాళ్ళు, బట్ రొయ్యల్లో వాళ్ళకి పెద్ద లేదు, అవకాశం లేదు. మరి దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు? అసలు పంజాబ్ పరిస్థితి మరీ అన్యాయంగా ఉంది. వాడికి ఆల్రెడీ పాకిస్తాన్ నుంచి కాంపిటీషన్ ఉంది. పాకిస్తాన్ రూపాయి 280కి వెళ్ళిపోయింది. దాంతో వాడికి ఏమైంది, రూపాయి వాల్యూ, పాకిస్తాన్ రూపాయి వాల్యూ పడిపోవడంతో వాడు బాస్మతి రైస్ వాడికి ఎక్కువ గిట్టుబాటు అవుతుంది. ఆ పంజాబ్ పంజాబ్ వాళ్ళు వాళ్ళతో పోటీ పడడం కష్టమవుతుంది. ఇప్పుడు అదే అడిషనల్గా ఇది పడితే అసలు పంజాబ్ వాళ్ళు చాలా అల్లాడిపోతున్నారు రైతులు అక్కడ పరిస్థితి. ఎంత గందరగోళమైన పరిస్థితులు అండి, ఏం చేయలేము. వాడు చాలా అడమెంట్ అంతే. మామూలుగా బిజినెస్లో గుజరాత్ వాళ్ళు చాలా తెలివిగల వాళ్ళు అనుకుంటారు. అమెరికాలో కూడా ఎక్కువ మంది గుజరాత్ పీపుల్ బిజినెస్ ఉంటుంది. అందులో అన్ని రకాల వ్యాపారాలు ఉన్నాయి వాళ్ళవి. హవాలా మార్కెట్లు కూడా వాళ్ళ మీదనే ఎక్కువ ఆరోపణలు వస్తాయి. అటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళకి కూడా ఇప్పుడు మెయిన్ ఎఫెక్ట్. మరి ప్రధానమంత్రిని అక్కడ ట్రంప్ మా బావ అంటే బావే, వంగతోటగాడు మాత్రం బావ కాదు. అతను పక్కా ఎక్కడైనా బావగానే వంగతోట మాత్రం. ఇప్పుడు ఒక బిజినెస్ మాడ్యూల్ ఉంది. ఏదైనా ఒక వస్తువు అమ్ముకోదలుచుకున్నప్పుడు దాని రేటు ఒక 20 రూపాయలు అనుకోండి, దాన్ని 50 చెప్తాడు ఫస్ట్. తర్వాత బార్గెనింగ్ ప్రైస్ లాగా తగ్గించుకుంటా వాడు అనుకున్న ప్రైస్కో లేకుంటే ఒక 5 రూపాయలు ఎక్స్ట్రాకో అమ్ముకుంటాడు. ఇప్పుడు ట్రంప్ కూడా అలా చేస్తున్నాడేమో అనిపిస్తుంది. అదే ఇప్పుడు చంద్రశేఖర్ గారు చెప్తుంది కూడా, ఇదంతా 1 మంత్లోనో లేకపోతే 1 వీక్లోనో అయ్యేది కాదు, కానీ ఈ లోపల చాలా మేజర్ డ్యామేజ్. ఎగ్జాక్ట్లీ దాన్ని పోడ్చడం ఎట్లా? ఇప్పుడు అమెరికాలో ట్రంప్ మీద వ్యతిరేకత వచ్చింది, రోడ్ల మీదకి వచ్చారు. ఒకవేళ ఇది భారతదేశంలో కూడా ఇలా మీరు చెప్పినట్టు పంజాబ్ లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఇట్లా ఎక్స్పోర్ట్ చేసేటువంటి రాష్ట్రాలు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తే అంతిమంగా అసహనం వ్యక్తం చేసేది కేంద్ర ప్రభుత్వం మీదనే కదా. మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎందుకు చేయలేకపోయారు అనేటువంటి ఇది కేంద్ర ప్రభుత్వం భరించడానికి సిద్ధంగా ఉంటుందా? ఏదో ప్రత్యామ్నాయ ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది కదా. చేస్తున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు, చర్చలు జరుపుతున్నారు. వాళ్ళు ముదురులు కదా, ముదురుతో ఏం డీల్ చేస్తారు? పైగా ఆయన బాగా ఏజ్ ఫ్యాక్టరు అసలు చాలా ట్రంపర్తనం అసలు ఆ మాట ఒకటి క్రియేట్ అయింది మన తెలుగులో. మనకు టెంపర్తనం, దానికి ట్రంపర్తనం అని ఒక పదం క్రియేట్ చేశారు తెలుగులో. అంత ఆయన ఇప్పుడు పట్టుబిడుపులు ఉండాలి మనిషికి. ఆయన లేవు, అవేవి లేవు. నేను ఏదైతే ఎలక్షన్లో చెప్పానో అదే చేస్తున్నా, నేనేమి కొత్తగా చేయట్లేదు అనేది ఆయన ఉద్దేశం. రోగం ఉంది, మెడిసిన్ వేయాలి దానికి, యూ హ్యావ్ టు బేర్ అంటున్నాడు, భరించాల్సిందే, తప్పదు అని చెప్తున్నాడు. చైనాని వదిలేస్తే చైనా ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, లాస్ట్ ఇయర్ 2024లో చైనా సర్ప్లస్ ఎంత అయిందంటే $1 ట్రిలియన్ సర్ప్లస్, దానికి ట్రేడ్ సర్ప్లస్. అసలు వరల్డ్ ఫ్యాక్టరీ అయిపోయింది అది చాలా టెన్షన్ పెడుతుంది, ప్రపంచాన్ని అంతా టెన్షన్ పెడుతుంది, అమెరికాని ఎక్కువ పెడుతుంది. ఇప్పుడు అమెరికాకి 1 ట్రిలియన్ ట్రేడ్ డెఫిసిట్ ఉంటే వీళ్ళకు 1 ట్రిలియన్ సర్ప్లస్ ఉంది. అంటే అన్ని కంట్రీలతో కలిపి అందులో మేజర్ పార్ట్ వాళ్ళకి అరౌండ్ $400 బిలియన్ సర్ప్లస్ అమెరికా నుంచి వస్తుంది. సమ్వేర్ ఎగ్జాక్ట్ నెంబర్ చూడాలి, బట్ చాలా సర్ప్లస్ వాళ్ళకి అమెరికా నుంచి వస్తుంది.
ఇది చాలా గందరగోళమైన పరిస్థితి. చైనాను కంట్రోల్ చేయాలనే భావన అమెరికాలో బాగా ఉంది. కానీ ఒక్కసారికే కాకుండా దాన్ని జాగ్రత్త 5%, 10% ఇప్పుడు పెంచారు. 2 నెలల తర్వాత ఇంకో 5% అలా పెంచుకుంటూ పోతే ఇంపాక్ట్ తెలిసేది కాదు. ఇప్పుడు ఎట్లా ఉందంటే మీరు స్లో పాయిజన్ కాకుండా డైరెక్ట్గా విషం ఇచ్చేసినట్టుగా. ఇప్పుడు స్లో పాయిజన్ ఇచ్చారని తెలియదు మనిషికి. అట్లా వాడు ఒక్కసారిగా ఇచ్చేసరికి గందరగోళం అయింది. సో ఇప్పుడు అమెరికాలో ఉంటున్న ఇండియన్స్ పరిస్థితి ఏంటి? అమెరికన్స్తో పాటు వీళ్ళు కూడా ఆందోళన చెందాల్సిన ఉంటుంది. అందరి మీద పడుతుంది. ఇప్పుడు డెఫినెట్గా ఇప్పుడు ఇన్ఫ్లేషన్ పెరిగిందనుకోండి, ఒక ప్రతి ఫ్యామిలీ మీద ఓ $3,000 పడతా వస్తుంది. కొంచెం ఉన్నవాళ్ళు పర్లేదు. ఇప్పుడిప్పుడే ఉద్యోగాలకు వెళ్ళిన వాళ్ళు, మనకు లోన్ల మీద వెళ్ళిన వాళ్ళు కదా ఎక్కువ శాతం మంది, వీళ్ళు సఫర్ అవుతారు. కొద్దిగా వెనక్కి వెళ్ళిన వాళ్ళు, కొంచెం నిలబడి తొక్కుకున్న వాళ్ళు, ఆల్రెడీ ఇల్లు కొనేసుకున్న వాళ్ళు, వాళ్ళకి తప్ప ఇబ్బంది ఉండదు. కానీ ఇప్పుడిప్పుడే వెళ్ళారు. ఈ మధ్యకాలంలో బాగా వెళ్ళారు అమెరికాకి. ఎలా వెళ్ళారంటే అసలు అమెరికాకి వెళ్ళే వాళ్ళు తెలుగు వాళ్ళే ఎక్కువ, అందులో ఆంధ్ర వాళ్ళు ఎక్కువ. ప్రతి ఇంటి నుంచి అసలు ఆల్మోస్ట్ ప్రతి వీధి నుంచి ఉంటారు. కొన్ని చోట్ల కొన్ని ఊర్లలో అయితే ఇంటి నుంచి ఇంటికి ఒకరు ఉంటారు, వెళ్ళిపోయారు. కొత్తగా వెళ్ళారు. అసలు మనకేమైందంటే అక్కడ క్యాపిటల్ లేదు, ఇక్కడేమో హైదరాబాదు అనేది మంది కాదనే ఒక ఫీలింగు. అక్కడ అమెరికాకి బాగా పిలిచి వచ్చేస్తున్నాయి, సీట్లు వచ్చేస్తున్నాయి. ఏ యూనివర్సిటీలు పడితే ఆ యూనివర్సిటీలో ఉద్యోగాలు వస్తాయో లేదు, సీట్లు వచ్చేస్తున్నాయి. ఎంతో కొంత ఖర్చు పెట్టేస్తే అక్కడ సెటిల్ అయిపోతాడు. అమెరికాకి వెళ్ళిపోతే లైఫ్ మారిపోతుందని చాలామంది వెళ్ళారు. కొన్ని లక్షల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళంతా సఫర్ అవుతారు, కొంత తట్టుకోవడానికి ప్లాన్ చేసుకోవాలి. తిరిగి మళ్ళీ ఇండియాకి రావాల్సినంత పరిస్థితి ఉండొచ్చా? లేకపోతే అంటే ఆల్రెడీ ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళకి ఇబ్బంది లేదండి. ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళకి కూడా ఒక వార్నింగ్ ఇచ్చారు. మీరు అసలు ఇండియాకి వెళ్తే మళ్ళీ రాలేరు వెనక్కి. అంటే వాడు రిజెక్ట్ చేస్తాడేమో వీసా భయం. అంటే వాడికి కావాల్సిన వాళ్ళు ఉన్నారు కదా అన్ని చోట్ల, అందుకని వెళ్ళొద్దు అంటున్నారు. బహుశా ఇప్పుడు ఇంతలా సుంకాలు పెంచేస్తే, ఇన్ఫ్లేషన్ వచ్చేస్తే ఆ స్థాయిలో వీళ్ళ సాలరీస్ కూడా పెరగాలేమో కదా. మరి అట్లా పెంచితే కదా వీళ్ళ రెగ్యులర్ లైఫ్ స్టైల్ ఇది అవుతుంది. అది కానీ కంపెనీలు పెంచలేవు కదా. ఇప్పుడు కంపెనీకి ఇన్కమ్ వస్తే పెంచితే వేరు రేటు, ఇది గవర్నమెంట్కి వెళ్ళేది. వాడేమంటాడు, నేను ఇన్కమ్ ట్యాక్స్ తగ్గిస్తానంటాడు. ఈ డబ్బులన్నీ మిగిల్చి దీని మీద ట్యాక్స్ వేసి మీకు ఇన్కమ్ ట్యాక్స్ తగ్గిస్తానని చెప్పడం. అంటే ఇవన్నీ అసలు పని మానేసి నువ్వు ప్రొడ్యూస్ చేయాలి, నువ్వు వర్క్ చేయాలి. అసలు ప్రధానమైన సమస్య ఎక్కడంటే అమెరికా వాళ్ళు ఇట్లా సోఫాలో కూర్చొని చూసుకోవడం అలవాటైందండి. బాగా నింపాదిగా అమెరికా వాడు, చైనా వాడు, వియత్నాం వాడు, బంగ్లాదేశ్ వాడు, ఇండియన్ ప్రొడ్యూస్ చేస్తుంటే, కష్టపడుతుంటే వాళ్ళు సుఖానికి అలవాటు పడ్డారు. సుఖానికి అలవాటు పడి ఈ రోజున ఈ పరిస్థితి తెచ్చిపెట్టుకున్నారు వాళ్ళు. అది వాడికి సుఖంగా ఉన్నాడు, బాగానే ఉంది. వాడికి కష్టం వచ్చేసరికి మనకు కష్టం అయిపోతుంది. గతంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి ఎదురయ్యిందా? ఇది 1929లో ఇలాంటిదే జరిగింది. అప్పుడు కూడా ట్యాక్సులు విపరీతంగా పెంచారు. అసలు ఆర్థిక మాంద్యము, ఈ గొడవలన్నీ ఇదే కారణం. సెకండ్ వరల్డ్ వార్కి ఇట్లాంటి ఈ అసంతృప్తి అన్నీ కలిసి హిట్లర్ అనే వాడి వైపు వెళ్ళేలా చేయడం జనం ఆ రోజున, అది యుద్ధానికి దారి తీసింది ఆ రోజున. ఈ రోజు కూడా అలాంటి అది అంతే. ఈ రోజున థర్డ్ వరల్డ్ వార్ జరిగే పరిస్థితి లేదనుకోండి, యుద్ధం జరిగే పరిస్థితి. కానీ ఒక భయంకరమైన అనిశ్చితి, అసంతృప్తి, ఫ్రస్ట్రేషన్ అన్నీ పెరిగిపోతాయి. ట్రంప్ పిచ్చోడు అని చెప్పి స్లోగన్స్, బ్యానర్స్ పట్టుకొని తిరుగుతున్నారు. నిన్న లక్షల మంది వచ్చారు రోడ్ల మీదకి. కాకపోతే సఫర్ అవుతున్న అమెరికన్స్ భయంతో వచ్చారు రోడ్ల మీదకి. అక్కడ ఉండే ఇండియన్స్కి అది కూడా లేదు, ఆ ఛాన్స్ కూడా లేదు. ఇప్పుడు సరే అక్కడ ఉన్న ఇండియన్స్ వాళ్ళకి ఆ ఛాన్స్ లేదు. నొప్పితగులుతున్నా కూడా, భయం ఉన్నా కూడా మరి కాస్త ముందు ఎల్లగొట్టేస్తారేమో భయపడుతున్నారు. ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు, అది వేరే విషయం. బట్ ఇండియా వైపు నుంచి ఈ సమస్య, ఈ రాష్ట్రాలు నష్టపోకుండా ఎలాంటి స్టాండ్ తీసుకునే అవకాశం ఉంది? యాజ్ సీనియర్ జర్నలిస్ట్ మీకు ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో మన ప్రభుత్వాలు వాటిని కరెక్ట్గా డీల్ చేయగలుగుతున్నాయా? అసలు మన దేశంలో ప్రభుత్వాలు చేయాల్సిన పని ప్రభుత్వాలు చేయట్లా. అసలు ప్రభుత్వాలు చేయాల్సిన పని ఏంటి? వాళ్ళని ఇది ఒక దిశానిర్దేశం చేయాలి. ఈ పని చేయండి, ఈ ప్రొడక్టివిటీ పెంచండి అని చేయాలి. ఏం చేస్తున్నారు? అసలు జరుగుతుంది ఏంటి? అందువల్ల మనం ఇక్కడ ఫెయిల్ అవుతున్నాం కాబట్టి, ఇక్కడ ఉద్యోగాలు జనరేట్ కావట్లేదు కాబట్టి వేరే దేశాలకు పోయి బతకాల్సి వస్తుంది. వేరే కీలక పాయింట్ అది శ్రీరామ్ గారు చెప్పింది. ఇప్పుడు ఎందుకు వెళ్ళాలి అమెరికాకి? మనకి ఇక్కడ పరిస్థితులు బాగలేవు. ఇప్పుడు ఇక్కడ మనకి మనది ఎంతసేపు దేని చుట్టూ, రిలీజియన్ చుట్టూ, క్యాస్ట్ చుట్టూ, ఉద్రేకాల చుట్టూ వస్తున్నాం. మనం ఎమోషనల్ అండి. మన బాండేజ్ని వదిలేసి, తల్లిదండ్రులను వదిలేసి ఏదో వేరే దేశాలు పోవటం ఎందుకు? పొట్ట చేత పట్టుకొని ఏదో 4 రూపాయలు సంపాదించుకొని
అదే ఇక్కడ మంచి జీతాలు ఇచ్చి ఇండస్ట్రీస్ పెంచి ఇక్కడ ఉద్యోగాలు ఇస్తే బ్రహ్మాండంగా ఎక్కడే ఉంటారు కదండి నమ్మిన చోట. ఉంటున్నారు ఎవరు ఫ్రీబీస్ తీసుకునేవాళ్ళు. ఓకే. పాయింట్ ఏంటంటారండి, మీరు ఎకో సిస్టమ్ అంటారు దాన్ని. ఇప్పుడు మీరు ఉన్నారండి, మీకు బిజినెస్ చేయాలని ఐడియా వచ్చింది, ఒక ఇండస్ట్రీ పెట్టాలని. ఆ ఇండస్ట్రీ పెట్టాలనడానికి కావాల్సిన ఎకో సిస్టమ్ మీ దగ్గర మీరు డెవలప్ చేయాలి. ఆ ఎకో సిస్టమ్కి ఏమేమి సమస్యలు ఉన్నాయనేది అది గవర్నమెంట్లో ఆలోచించాలి. అమెరికా పోతున్నారు, మనకు అమెరికా భూతల స్వర్గంగా ఉంది, లేకంటే యూరోప్ బాగుంది, లేకంటే కెనడా బాగుంది, ఆస్ట్రేలియా బాగుంది. మరి ఆంధ్ర ఎందుకు బాగాలేదు, లేకంటే మహారాష్ట్ర ఎందుకు బాగాలేదు, తెలంగాణ ఎందుకు, మొత్తం ఓవరాల్గా ఇండియా ఇక్కడ ఎందుకు ఉండడానికి ఇష్టపడట్లేదు, అక్కడికి ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నారు, ఇక్కడ ఎందుకు అవకాశాలు లేవు? ఈ ప్రశ్నలు మౌలికమైన ప్రశ్నలు ఇవి, బేసిక్ క్వశ్చన్స్ ఇవి అయితే ఏ రోజైతే వేసుకుంటారో, వీటికి ఆన్సర్స్ వెతుక్కుంటారో ఆ రోజున మనకు అక్కడ పోవాల్సిన అవసరం ఉండదు. సాఫ్ట్వేర్ రంగంలో ఈ మధ్య స్టార్టప్ కంపెనీలని ఒక కొత్త ఇది వచ్చింది. మన దేశంలో కూడా, మన హైదరాబాద్లో కూడా చాలా కంపెనీలు వచ్చినాయి. స్టార్టప్ కంపెనీలు అంటే ఏంటి, ఆ ఫీల్డ్లో బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి పెద్ద పెద్ద కంపెనీలు అన్నిటిల్లో ఉద్యోగాలు కూడా మానేసి చాలామంది కొత్త కంపెనీలు పెడుతున్నారు, ప్రాజెక్టులు తెచ్చుకుంటున్నారు, చేస్తున్నారు. అది సాఫ్ట్వేర్కి సంబంధించి. ఇదే పని మిగతా రంగాల్లో ఎందుకు చేయరు? మన దేశంలో అందరూ కలిసి వ్యవసాయాన్ని వదిలేశారు కదా. ఇప్పుడు ఊళ్ళో రైతులు వ్యవసాయం చేసే పరిస్థితిలో లేరు, రైతు కూలీలు ఒక్కరు దొరకటం లేదు. మొత్తం మనం నరికేసుకున్నాం, చెట్టు మొదలు నరికేసుకొని ఇప్పుడు మనం కొమ్మలు పట్టుకొని వేలాడుతున్నాం. ఇప్పుడు అది పరిస్థితి. ఏదో ఒక సినిమాలో చెప్తారు, సినిమాని కాదు జనరల్గా చెప్తున్నా, వ్యవసాయం అంటే వ్యాపారం కాదు, వ్యవసాయం అంటే అవసరం అని చెప్తాడు. అవసరమే, మరి ఫుడ్ గ్రెయిన్స్ కావాలి కదా. ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు, ఇప్పుడు ఆ డబ్బులు ప్రింట్ చేయడం అంటే, నేను అప్పుడు లాస్ట్ కరోనా టైంలో అమెరికాలోనే ఉన్నా. ఎక్స్ట్రా డబ్బులు ప్రింట్ చేసి, ఇన్నాళ్ళ నుంచి మీరు కరోనాలో ఉద్యోగాలు లేవు, బయటికి రాలేదు కాబట్టి అని అందరికీ, ఈ శాలరీడ్ పీపుల్ అందరికీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో కొంత అమౌంట్ వేసింది గవర్నమెంట్. అది సరే, అది ఒక కెలామిటీ లాగా వచ్చింది. అది కరోనా టైంలో ఇండియాలో ప్రింట్ చేయలేదుగా అట్లా. చేస్తున్నారు అంటే అంతలా చేయలేరు, కానీ పాండమిక్ టైంలో చేయలేదు కదా, పాండమిక్లో చేయలేదు, ఓవరాల్గా చేస్తూ వస్తున్నారు. మన దగ్గర కూడా ఈ లాస్ట్ 10 yearsగా కరెన్సీ ప్రింటింగ్ బాగా పెరిగింది, ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉండడానికి కూడా అది కూడా కానీ ఫుడ్ కానీ ఇతర రోజు మనం బతకడానికి కావాల్సినవన్నీ ప్రోడక్ట్ తయారు కావాలి, ఆహారం తయారు చేసుకోవాలి. వీటిని పెంచడానికి గవర్నమెంట్ కాన్సన్ట్రేట్ చేయాలి. కానీ డబ్బులు పెంచుకుంటూ పోతే అందరి దగ్గర డబ్బులే ఉంటాయి, తిండి గింజలు ఎక్కడి నుంచి వస్తాయి? అరే నీకు ₹1,00,000 ఇస్తారా, నాకు కిలో బియ్యం ఇవ్వమని వస్తాను నేను నీ దగ్గర, నేను వండిస్తారా, నాకు కిలో బియ్యం ఇవ్వమని నువ్వు అడుగుతావు. రేపు అల్టిమేట్గా అసలు తిండి గింజలు దొరకని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఏదైనా పండిస్తేనేమో ఇప్పుడు అది పంజాబ్ వాళ్ళ పరిస్థితి అయిపోద్ది. ఈ మార్కెటింగ్లో గవర్నమెంట్ ఇంటర్వ్యూని కావాలి కదా. మరి దాన్ని ఇప్పుడు అమెరికాలో ఇది వచ్చింది, మరి మిగతా దేశం అంతా అవసరాలు చూసుకోవాలి కదా. మిగతా దేశంలో ఇక్కడ అవసరమైన దగ్గరికి పంపించి మార్కెటింగ్ చేసుకోవచ్చుగా. అవి ఎవరు పట్టించుకోరు. ఆ మినిమం సపోర్ట్ ప్రైస్ అనే దాని మీద లాస్ట్ ఇయర్ ఎంత యుద్ధం జరిగింది మన దేశంలో. పంజాబ్ వాళ్ళు ఎన్ని రోజులు రైతులు రోడ్ల మీద పడుకున్నారు, అవి ఎంత మొండికేశారు ప్రభుత్వాలు. ఇప్పుడు అదే అంటుంది, అమెరికాలో ఆందోళనలు జరిగితే మనం ఇక్కడ ఉలిక్కిపడాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఆల్మోస్ట్ కొంత ఫాలో అవుతూ పరిస్థితులను తెలుసుకోగలిగిన వాళ్ళందరికీ కూడా ఇది ఒక హెచ్చరిక లాంటిదే. దాన్ని ఇప్పుడు ప్రజల చేతుల్లో ఏం లేదు, ప్రభుత్వాల చేతుల్లోనే ఉంది. మరి ప్రజలు ప్రభుత్వాలకి ఏం విజ్ఞప్తి చేయాలి, ప్రభుత్వాలు ఏం చేయాలి? లేదా ఇక మళ్ళీ లేదు సూక్తులు కొంతమంది చెప్తూ ఉంటారు. అఫ్కోర్స్ మీ గురించి నేను అనట్లేదు, కానీ కొంతమంది పెద్దలు చెప్తూ ఉంటారు, ఇలాంటి ప్రభుత్వాలని కాదండి ఎన్నుకోవాల్సింది అని అంటారు. ప్రజలకు తెలుసా వీళ్ళు ఇట్లా చేస్తారని? తెలియదు కదా. మరి ఇప్పుడు ప్రజల ముందున్న ప్రత్యామ్నాయం ఏంటి? ప్రజలు చేయాల్సింది ఏంటి? ప్రభుత్వాల మీద ఆధారపడక తప్పని పరిస్థితి కదా, ఇండియాలోనైనా ఆంధ్రప్రదేశ్లోనైనా ఎక్కడైనా ప్రజాస్వామ్య వ్యవస్థ. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడు ప్రజలు చేయగలిగేది ఏం లేదండి. ప్రజెంట్ మనం ఒకటే, మనం గవర్నమెంట్ ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మా వస్తువుల మీద తగ్గించండి, మేమేమైతే యుఎస్ నుండి ఇండియాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నామో వాటి మీద ట్యాక్స్ తగ్గించండి, ఆ మేరకు మేము తగ్గిస్తాము. అప్పుడు మనకి ఆదాయం తగ్గే అవకాశం ఉంటుంది కదా. ఆదాయం కాదు, ప్రాబ్లం ఏమవుతుందంటే అమెరికా వాళ్ళు సుపీరియర్ కంపెనీలు, వాళ్ళ టెక్నాలజీ కానివ్వండి, వాళ్ళ మేనేజరియల్ స్కిల్స్ కానివ్వండి, వాళ్ళ దగ్గర ఉన్న ఫండ్స్ మన దగ్గర ఉండవు అంత. అవి వాళ్ళు కనుక ఇక్కడ వచ్చి మనం దాని మీద డంపులు చేసే పరిస్థితి వచ్చిందనుకోండి, ఇక్కడ లోకల్గా ఉన్న ఇండస్ట్రీలకు చాలా సఫర్ అవుతాయి. అసలు క్లోజ్ చేసుకునే పరిస్థితి కూడా రావచ్చు. ఇప్పుడు మార్కెట్లో వాడు కాంపిటేటివ్ ప్రైస్కి
వాడు మీరు పెడుతున్న దానికంటే కూడా మీరు ప్రోడక్ట్ని 10 రూపాయలకి అమ్మాల్సిన దాన్ని వాడు వచ్చి 6 రూపాయలకు 7 రూపాయలకు అమ్మితే మీ పరిస్థితి ఏం కావాలి? అందుకని ఒక్కసారిగా తగ్గించలేరు అన్నమాట. గ్రాడ్యువల్గా డిస్కషన్స్, అందుకనే ప్రొలాంగ్డ్ డిస్కషన్స్ ఎందుకు జరుగుతాయంటే బయలేటరల్ ట్రేడ్స్లో ఇదే కారణం. ఒక్కసారిగా దాని మీద డెసిషన్ తీసుకోవాలి, ఫటాఫట్ ధనాధన్ అన్నట్లుగా నిర్ణయాలు తీసుకోలేరు. వాడికి కావాల్సిన ఇప్పుడు 26% తీసేయాలనుకోండి ఇండియా మీద, లేదు 0%. మా వస్తువుల మీద మీరు 0 వేయండి, అసలు ఏమయ్యదు, మేము కూడా ఏమేమి. కానీ వాడు మనం ఒకటి కాదు కదా, మనది డెవలపింగ్ కంట్రీ, ఒక రకంగా మిడిల్ ఇన్కమ్ కంట్రీ మనది. అంటే మన దగ్గర జనాభా ఎక్కువ, పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయం అంటాం చాలా తక్కువ అమెరికాతో పోలిస్తే. అమెరికాలో $60,000 పైన ఉంటుంది పర్ క్యాపిటల్, ఒక్కో మనిషికి సగటున వచ్చే ఆదాయం. మన దగ్గర $2,500. ఎక్కడ $60,000, ఎక్కడ $2,500. వాడితో మనం ఈక్వల్ అయిపోయాం. ట్యాక్స్లు ఏమి ఉండవు అనుకోండి, వాడితో మనం పోటీ పడాలి అంటే ఎట్లా సాధ్యమవుతుంది? ఇప్పుడు చక్కటి కాలేజీల్లో, ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకొని మంచి కంఫర్ట్గా మంచి దాంట్లో చదువుకొని వచ్చిన వాడు ఒక రూరల్ నుంచి వచ్చిన స్టూడెంట్ని పోటీ పడమంటే ఎట్లా ఉంటుందో అలాంటి పరిస్థితి. అందుకని కంపెనీలు వాటి మీద ఎక్కువ ట్యాక్స్లు వేస్తూ వస్తాయి. వాళ్ళకు ఉన్న అడ్వాంటేజ్ వల్ల, డాలర్ వల్ల వాళ్ళు భరిస్తూ వచ్చారు. ఎవరు కూడా మిగతా ఇదివరకు ప్రెసిడెంట్లకి ఈ విషయం తెలియదా? జో బైడెన్కి తెలియదా? అంతకు ముందున్న వాళ్ళకి తెలియదా? అందరికీ తెలుసు కదా ట్రేడ్ డెఫిసిట్ పెరుగుతూ వస్తుందని. కాకపోతే వాళ్ళు ఎవరు ఎందుకు ఇట్లాంటి పిచ్చి పనులు ఎందుకు చేయలేదు అంటే, అమెరికా అనేది ఒక సూపర్ పవర్, అమెరికా అనేది ఒక స్వర్గధామం, అమెరికాకు ఒక గొప్ప హోదా ఉంది. అది ఎన్ని మా ఇతరత్ర విషయాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా అమెరికా అనగానే ఎవరికైనా సరే అవకాశం వస్తే అమెరికా వెళ్ళిపోదాం. మీరు ఎవరినైనా అడగండి, 10 మందిని అడిగితే 8 మంది అమెరికాకు అవకాశం వస్తే వెళ్ళిపోదాం అంటారు. అంత గొప్ప హోదా సాధించుకున్న దాన్ని పోగొట్టుకోవాలనుకోరు కదా ఎవరు, అంత తెలివి తక్కువ పని చేయరు. ఇతను వచ్చి లేదు మాకు ప్రపంచంతో సంబంధం లేదు, మేము ఏమైపోయిన ప్రపంచం, క్లైమేట్ చేంజ్ని పట్టించుకోము, WHOని పట్టించుకోము, అసలు దేనితోనూ సంబంధం లేదు, అన్నిటి నుంచి ఎగ్జిట్ అయిపోతాం మేము, అసలు దేనికి రూపాయి ఇవ్వం. అసలు ఇట్లాంటి పిచ్చి పని సడన్గా చేస్తున్నాడు. అంటే మిగతా దేశాలంతా ఒత్తిడి చేస్తే తగ్గే అవకాశం కూడా లేదు. అతను ఎవరు? ఇప్పుడు అమెరికా అనేది చాలా పెద్ద దేశం అండి. $28 ట్రిలియన్, మనదంతా $4 ట్రిలియన్, $4.3 ట్రిలియన్ వస్తాం ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఎక్స్పెక్టేషన్. అది $28 ట్రిలియన్. అంత పెద్ద దేశాన్ని చైనా వాడు చేయాలి ఏమైనా చేస్తే. కానీ చైనా రెండు కాంపిటీటర్స్ అవి. చైనా మాట అమెరికా విందు, అమెరికా మాట చైనా విందు, పరస్పరం అవసరం అంతే. నాకు ఈ ప్రోడక్ట్ కావాలి, నీకు ఈ ప్రోడక్ట్ కావాలి, అంతవరకే ఉంటాయి వాళ్ళ డీల్స్. అవి రెండు పోటీదారులు. ఏమైనా చెప్తే ఇండియా, రష్యా లాంటి దేశాలు వాళ్ళతో మాట్లాడగలరు. యూరోపియన్ యూనియన్ వాళ్ళ బ్రదర్ లాంటిది, సొంత బ్రదర్ లాంటిది. అసలు వాళ్ళని లెక్క పెట్టలేదు. వాళ్ళని లెక్క పెట్టకుండా రష్యా వైపు వెళ్ళిపోయాడు గెలిచిన వెంటనే. అప్పటిదాకా ఆయన నర్మగర్భంగా చెప్తూ వచ్చేవాడు పుతిన్తో సంబంధాలు ఉన్నాయని ఎవరు ఆరోపిస్తూ వచ్చి ఓపెన్గా చెప్పేశాడు, నాకు పుతిన్ ఫ్రెండ్, అసలు రష్యా వైపు మీకు రూపాయి ఇవ్వని అన్నాడు. ఎంత అవమానించారు చూసాం కదా ఉక్రెయిన్ ప్రెసిడెంట్ని. అదే పెద్ద షాకు. మళ్ళీ అంత షాక్ ఇది. ఆ రోజు ఉక్రెయిన్ అధ్యక్షుడిని ఎంతైతే అవమానించారో ప్రపంచం అంతా ఉలిక్కిపడింది. అసలు ఈడేంది ఇట్లా చేశారండి. మరి ఇప్పుడు కూడా ఉలిక్కి పడుతుంది. ఇప్పుడు కూడా పరిష్కారం అని ఎవరి చేతుల్లో? పరిష్కారం ఎవరి చేతుల్లో? అతను వెనక్కి పోలేడు కదా. ఇప్పుడు పిచ్చోడు అయిపోతాడు. అప్పుడు సపోజ్ వెనక్కి పోయాడు అనుకోండి, పిచ్చోడు అతను ఒక మేలు శివగామి అయిపోయాడు. నా మాటే శాసనం అంతే. ప్రపంచం అంతా పాటించాలనే లెవెల్కి వచ్చేసాడు అంతే. అది కారణం ఏంటంటే ఆ దేశం చాలా విశాలమైంది. అమెరికా దాదాపు 52 రాష్ట్రాలు, ఒక్క రాష్ట్రం అంత ఉంటుంది మన దేశం. ఇది ఏదైతే టెక్సాస్ స్టేట్ అంత ఉందో ఇంచుమించు అంత ఉంటుంది మన దేశం మొత్తం విస్తీర్ణం. జనాభా మనకు 140 కోట్లు. జనాభా పరంగా మనం వాళ్ళు 40 కోట్లు పరంగా చూసుకుంటాం. 40 కోట్లు ఉండరు వాళ్ళు. కానీ ఇప్పుడు అక్కడ సార్ చెప్పిన బ్రాండెడ్ కంపెనీలు, నైపుణ్యం, టెక్నాలజీ అంతా వాళ్ళు చేసింది కాదు. అది చేస్తుందంతా అక్కడ దాని హెడ్లు, దాని ఎక్స్పర్ట్స్ అంతా ఇండియన్స్ లేకపోతే ఇంకో దేశపోళ్ళు, అమెరికన్స్ కాదు. కానీ ఏదో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అదంతా అక్కడ సెటిల్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు అదే ఎక్స్పర్టెన్సీ ఇండియాకి కానీ ఇంపోర్ట్ అయ్యి వాళ్ళంతా ఇక్కడే ఉంటే ఇప్పుడు వాళ్ళకి మనం వీసాలు, పాస్పోర్ట్లు మనం టైట్ చేయొచ్చు. కరెక్టే. కానీ ఇప్పుడు ఈ విషయంలో ట్రంప్ తగ్గేది ఎక్కడ? ఇంకా ట్రంప్ తగ్గకపోతే ఇన్ని దేశాల మీద భారం పడిపోతూ ఉంది. ఇంతమంది నష్టపోబోతూ ఉన్నారు కొన్ని రాష్ట్రాలు. మీరు చెప్పినట్టుగా మనం ముందు మాట్లాడుకున్నట్టు, ప్రత్యేకంగా మనం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుంటే ఆక్వా, పంజాబ్ రైస్, ఇంతమంది నష్టపోతారు. నేను ముగింపు చెప్పనా దీనికి? కరోనా వచ్చింది. కరోనాకి ముందు ఎప్పుడు వస్తుంది అంటే అసలు కరోనా ఏంటిదో జనానికి ముందు అర్థం కాల. ఇప్పుడు మనం ఆ స్టేజ్లో ఉన్నాం. ఓకే, కన్ఫ్యూజన్ స్టేజ్. ఇప్పుడు దీనికి మందు ఏంటంటే ఇప్పుడు మనం ఎవరో చెప్పే పరిస్థితుల్లో లేవు.
అంటే ఏ దేశానికి ఆ దేశం విడిగా చర్చలు జరుపుకోవాల్సిందేనండి, వేరే మార్గం లేదు. ఇప్పుడు చైనా వాడు జరపనను, నెగోషియేట్ చేసుకో. వాడు ఏం చేశాడు, 34% వేస్తే ఇమ్మీడియట్గా 34% వేసాడు. కెనడా కూడా చర్చలు జరిపే పరిస్థితులు లేదు, వాళ్ళు కూడా ఎంత అంటే అంత అని అంటున్నారు. కానీ మిగతా దేశాలు, వియత్నాం లాంటి దేశాలు, బంగ్లాదేశ్ లాంటి దేశాలు చాలా వరకు చర్చలు జరుపుకొని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, మంత్స్ టుగెదర్ జరుగుతాయి చర్చలు, కొంచెం తగ్గించుకుంటారు. ఇండియా కూడా మోస్ట్ ప్రాబబ్లీ కొంత తగ్గించుకునే ఛాన్స్ ఉంది. బట్ ఎంతవరకు తగ్గుతారనేది, ఎందుకంటే మనది చాలా పెద్ద దేశం, మనం వాళ్ళకన్నా డోర్స్ మొత్తం ఓపెన్ చేస్తే ఇప్పుడు వాళ్ళ కంపెనీ వాళ్ళ గుప్పెట్లోకి వెళ్ళిపోతుంది మన మార్కెట్ అంతా, మన కంపెనీలు అల్లాడిపోతాయి. ఓవర్ నైట్ అట్లా చేయకుండా జాగ్రత్తగా చూస్తారు, కింద మీద పడతారు, మొత్తం ప్రపంచం ఏం చేస్తున్నారు చూస్తారు. మనకు నిజానికి మనకు గొప్ప ఆపర్చునిటీ అండి. ఇప్పుడు చైనాకి వెళ్ళే పరిస్థితి లేదు, బయట వాళ్ళు ఎవరు చైనాకి పోరు, ఎవరు చైనాకి పోయి సెటిల్ అవుదామని ఈ ప్రపంచం దేశంలో ఎవరు అనుకోరు. అమెరికాకి పోదాం అనుకుంటారు, లేకుంటే యూరోప్ అంటారు, కెనడా అంటారు. ఇండియాకి కూడా రావాలనుకోవట్లేదు ఎవరు, ఇండియా నుంచి వెళ్ళిపోదామనే ఆలోచనలో ఉన్నారు. ఇక్కడికి వచ్చే మన వాతావరణాన్ని, ఎకో సిస్టమ్ని మనం క్రియేట్ చేసుకోకుండా మనం ఏం చేస్తున్నాం, నువ్వు ఆ మతం నేను ఈ మతం అని నిద్ర లేచిన దగ్గర నుంచి దీని చుట్టూ తిరుగుతున్నాం. మనం ఎంత ఆపర్చునిటీ కోల్పోతున్నాం అంటే, ఈ చరిత్ర గమనంలో ఇది గొప్ప అవకాశం. అమెరికా నుంచి టాలెంట్ అంతా బయటకు వచ్చే పరిస్థితి వచ్చింది. మీరు గొప్ప సిటీ, ఒక అమరావతి లాంటి సిటీలో 10 సిటీలు పెట్టి మీరు రండి, మీకు ఏం కావాలో ఇస్తాము, మీకు ఇక్కడ గొప్ప వాతావరణం క్రియేట్ చేస్తాం. కాదు, ఇక్కడ ఎకో సిస్టమ్ లేదు మనకి. ఇక్కడ ఒక ప్రాబ్లము, కరప్షన్ అనేది చాలా పెద్ద ఇష్యూ. ఇక్కడ మనకు ఆ క్యాన్సర్ వల్లనే సగం పోయినాయి. లేకపోతే ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టుకోక కాదు, ఇక్కడ జనం అంతా మైగ్రేషన్ వెళ్తున్నారంటే అదే. ఎక్స్పర్ట్స్ అందరూ చెప్తుంది అదే కదా. మనం ఇక్కడ ఏదైనా ఒక కంపెనీని ఇన్వైట్ చేసి ఇక్కడ ఏదో బెనిఫిట్ చేస్తున్నాం అంటే దానికి వెనక నడిచే బ్రైబ్ వేరే ఉంటుంది, అది ఓపెన్ సీక్రెట్. ఆ స్థాయిలో ఇక్కడ పెట్టి బిజినెస్ చేసే కంటే వేరే దేశం పోయి చేసుకోవడం సుఖమని వెళ్ళిపోతున్నారు. చూద్దాం మరి ఈ పరిస్థితుల్ని. ఏం చేయలేము మనం ఇప్పుడు ఎవరేం చేయలేరు. ఇప్పుడు ఎకో సిస్టమ్ అనేది ఓవర్ నైట్ సిటీ కట్టలేరు కదండి, ఓవర్ నైట్ ఒక కల్చర్ని డెవలప్ చేయలేరు. ఇప్పుడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి మీలో బిజినెస్ ఎన్విరాన్మెంట్, మీరు ఇప్పుడు ఉన్నారు, మీరు కోర్టుకు వెళ్తే నాకు జస్టిస్ జరుగుతుందనే నమ్మకం మన దేశంలో అసలు దాన్ని మాట్లాడాలంటే కూడా మాట్లాడలేని పరిస్థితి, కూడా అలాంటి పరిస్థితిని క్రియేట్ చేస్తున్నారు. ఎవరిని మాట్లాడలేను, అలాంటి ఒక భయకంపితమైన వాతావరణంలోకి ఒక తెలివైన వాడు రావాలని ఎందుకు అనుకుంటాడు, ఇన్వెస్టర్ రావాలని ఎందుకు, వాడికి ఏదో ఇక్కడ తప్పనిసరి అయితే తప్ప. కన్జ్యూమర్ ఉన్నాడు, ఎందుకు ఇండియాకి వస్తున్నాయి ఏంటి ఇన్వెస్ట్మెంట్స్, 140 కోట్లు, అసలు ఆ పెద్ద నెంబర్ కనిపిస్తుంది బయట నుంచి కూర్చొని చూసిన వాడికి. సో ఒక్క ప్రోడక్ట్ నేను ఒక్క చోట సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తెచ్చుకుంటే 140 కోట్ల మంది దగ్గరికి నా ప్రోడక్ట్ను, నా సర్వీస్ను తీసుకెళ్ళచ్చు అనేది ఒక, అందుకనే దేశాలు ఎందుకు సార్, అమర్ రాజా బ్యాటరీస్ ఆంధ్ర నుంచి తెలంగాణకి ఎందుకు వచ్చింది? కియా వాళ్ళు మెడ్రాస్ లో ఎందుకు వెళ్ళిపోయారు? అలాంటి పరిస్థితులు నాట్ ఓన్లీ ఒక ఆంధ్ర కాదు, దేశమంతా అట్లాగే ఉన్నాయి. మన జీవికని ఎయిర్పోర్ట్ ఏమైనా చూసాం కదా. ఇలాంటి పరిస్థితులు దేశంలో ఉంటే ఇన్వెస్టర్ పీయూష్ గోయల్ అంటున్నాడు, స్టార్టప్లు పెట్టట్లేదు మీరు అందరినీ, కొంచెం వాళ్ళ పట్ల ఒకంత కోపంతో పెట్టాలంటే మీరు ఇప్పుడు ఒక డిస్ప్యూట్ వచ్చింది అనుకోండి, ఆ డిస్ప్యూట్ని న్యాయబద్ధంగా పరిష్కరిస్తామనే నమ్మకం లేకపోతే ఇన్వెస్టర్కి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? నేను కష్టపడి బిల్డ్ చేస్తాను ఒక బిజినెస్, ఒక 100 కోట్ల కంపెనీనో 1000 కోట్ల కంపెనీనో నేను తయారు చేస్తాను, అది నా ఓవర్ నైట్ వచ్చి ఇంకోడెవడో లాక్కుపోతానంటే నేను ఎందుకు కష్టపడాలి దానికోసం? ఆ పాయింట్ అది ముందు బేసిక్ క్వశ్చన్ అది. దీన్ని సార్ట్అవుట్ చేసుకోవాలి. దీన్ని సార్ట్అవుట్ చేసుకోవడం అనేది జనం చేతుల్లోనే ఉంది, అది గవర్నమెంట్ చేతుల్లో లేదనే విషయం మనకు తెలిసిపోతూనే ఉంది. ఈ మధ్య జరిగిన, సరే దాన్ని ప్రస్తావించవచ్చో ఇది యాప్టో కాదో తెలియదు కానీ, అదే ఆ జడ్జి ఇంట్లో దొరికిన డబ్బుల కట్టలు ఇవన్నీ చూసిన తర్వాత నమ్మకం ఎట్లా ఉంటుంది మీకు? పెరగాల్సింది పోయి ఎట్లా పెరుగుతుంది మీకు? డిమానిటైజేషన్ అప్పుడు ఎక్కడెక్కడ ఎంతెంత దొరికినాయి, ఏమైపోయినాయి అవన్నీ, ఆ కేసులు ఏమైనాయి, ఎవరినన్నా అరెస్ట్ చేశారా? దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఎకో సిస్టమ్. ఎకో సిస్టమ్ అంటే అదేనండి, అందులో లా ఉంటుంది, బిజినెస్ ప్రాక్టీసెస్ ఉంటాయి, సిస్టమ్స్, యూనివర్సిటీలు ఉంటాయి, రీసెర్చ్ ఉంటుంది, ఇవన్నీ దానికి తగ్గ ఒక న్యాయబద్ధంగా జరుగుతుంది. ఓకే, ఇక్కడ నేనున్నాను, నేను ఫారినర్ని ఇక్కడ వచ్చానంటే, నేను ఇన్వెస్ట్ చేశానంటే నాకు ఒక సమస్య వచ్చినప్పుడు ఫెయిర్ జస్టిస్ జరుగుతుందనే నమ్మకం ఉండడం మీరు కల్పించాలి. అది కల్పించలేని పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు. రైట్ సార్. మరి క్రైసిస్లో నుంచి ఆపర్చునిటీస్ వెతుక్కోవాలనే చంద్రబాబు ప్రస్తుతం మనం తెలుగు వాళ్ళం కనుక ఆయన ఇండియన్స్ తెలుగూస్ అని మాట్లాడుతుంటారు చంద్రబాబు నాయుడు గారు. సో అట్లనే తెలుగూస్ విషయానికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో ఈ క్రైసిస్లో నుంచి మనం ఎలాంటి ఆపర్చునిటీస్ వైపు వెళతాం? సరిగా మనకి భారతదేశానికి ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ఆయన ఎలాంటి ఆపర్చునిటీస్ క్రియేట్ చేయగలుగుతారనేది
వెయిట్ చేయడం తప్ప మనం చేసేదేం లేదనేది మీరు చెప్తున్నదే కదా. వెయిట్ చేద్దాం మరి. రైట్ సార్. థ్యాంక్ యూ అండి.